సిటిఓగా సేవలు అందిస్తున్నారు. 300కు మందికి పైగా విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ సేఫ్టీ అంశాలపై శిక్షణ అందించారు. నాలెడ్జ్ ఈస్ ద బెస్ట్ ఫైర్ వాల్ అండ్ అవేర్నెస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాస్వర్డ్. అంతేకాకుండా కానిస్టేబుల్ నుండి డిఎస్పి స్థాయి వరకు 4000 మందికి పైగా పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి సైబర్ నేరాల నివారణలో విశేష కృషి చేశారు. సైబర్ క్రిమినల్స్ లుక్స్ ఫర్ ఆపర్చునిటీస్, అవేర్ పీపుల్, క్రియేట్ సెక్యూరిటీ. వారి సెషన్లు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్, ఆన్లైన్ సేఫ్టీ, డిజిటల్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ మరియు ఎమర్జింగ్ సైబర్ థ్రెట్స్ వంటి అత్యంత ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడతాయి. ఈ రోజు డిజిటల్ యుగంలో సైబర్ అవేర్నెస్ ఒక నైపుణ్యం కాదు, అది ఒక అవసరం. విద్యార్థులు, యువత, ఉద్యోగులు మరియు ప్రజల్లో సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించడం వారి లక్ష్యం. అలాంటి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, సిటిఓ ఆఫ్ సైబర్ వేద ఐటీ సొల్యూషన్ శ్రీ కె రాహుల్ గారిని ఘనమైన చప్పట్లతో హృదయపూర్వకంగా డిజిటల్ వేదికపై ఆహ్వానిద్దామా? So my dear leaders, please put your hands together and welcome him, Sri Mr. K. Rahul sir. Come on everyone, a big round of applause for Sri Mr. K. Rahul sir. Hearty welcome to you sir, the virtual diocese viewers, and thank you all for giving me this wonderful opportunity. Thank you sir. Thank you so much. Happy evening andarki. Happy evening ma'am. Thank you for the beautiful introduction. So na peru K. Rahul. నా ఫ్లో అందరికి షుడ్ ఐ గో ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? అందరికి ఇంగ్లీష్ అర్థమవుతుందా లేదంటే తెలుగులో వెళ్ళమంటారా? మీ ఇష్టం, మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ చెప్తే దాన్ని బట్టి వెళ్ళిపో. మిక్స్ యూస్ చేయండి, మోస్ట్లీ ఇన్ తెలుగు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే డన్ సార్. సో బేసికలీ నా పేరు రాహుల్, నేను ఒక సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ని అండ్ ఐ డీల్ విత్ సైబర్ క్రైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, రైట్? సో మ్యామ్ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. సో డైరెక్ట్లీ విల్ బి గోయింగ్ విత్ ద ప్రాక్టికల్ సెషన్స్. అంటే హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, అసలు హ్యాకింగ్ ఏంటి, ఏ పరంగా హ్యాకింగ్ అవుతుంది, ఎవరిని ఏ విధంగా అటాక్ చేస్తున్నారు అనేది ప్యూర్లీ విల్ బి డిస్కసింగ్ దిస్ కాన్సెప్ట్, రైట్? సో నా సైడ్ నుంచి ఒక చిన్న యూ కెన్ టేక్ ఎస్ స్మాల్ వార్నింగ్ ఆల్సో. నేను ఈ సెషన్ అయిపోయేంత వరకు మీకు అసలు ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నామన్న ఫీలింగ్ తెప్పిస్తా. దట్స్ ఫర్ 100% షూర్, రైట్? ఆల్మోస్ట్ 50% మీకు నా ఒక 20 minutes స్టార్ట్ కాగానే మీకు అర్థమైపోతుంది, ఇంకొక 80% పోతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. బట్ ఫర్ షూర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ బి గెటింగ్ యూ ఫీలింగ్ దట్ ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నాం ఫీలింగ్ తెప్పిస్తాం. సో మై స్క్రీన్ విజిబుల్, నా స్క్రీన్ విజిబుల్ ఉందా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ yes, just give me a thumb. Yeah, sure, done. So today we'll be discussing about cyber security, right? So can anyone tell what is cyber crime? అసలు cyber crime అంటే ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ సైబర్ క్రైమ్ అనేది? ఎస్, ఓకే. సో బేసికలీ సైబర్ సెక్యూరిటీ ఎందుకు బిల్డ్ చేశారనే చెప్తాను. ఈ మధ్య మనము ఒక ఫోన్ వాడుతున్నామా, అది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మనం ఒక సిపియు సిస్టమ్ వాడుతున్నామా, అది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఏదైతే డివైసెస్ యూజ్ చేస్తున్నామో ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్న డివైసెస్ ప్రతి దాన్ని హ్యాకర్స్ అనేది హ్యాక్ చేయవచ్చు అనమాట. సో ఇలా హ్యాకింగ్ అవుతుందని చెప్పే సైబర్ క్రైమ్ కి ఆల్టర్నేటివ్ వర్డ్ దే బాట్ సైబర్ సెక్యూరిటీ, రైట్? ఇక్కడ మనకు పేరులోనే అర్థమైపోతుంది సైబర్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ, మన డివైసెస్ కి మనం ఎలా సెక్యూర్ గా ఉండాలనేదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ ప్రొటెక్టింగ్ యువర్ డిజిటల్ వరల్డ్. ఇట్ మైట్ బి యువర్ మొబైల్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ యువర్ బ్యాంక్ అకౌంట్స్, రైట్? సో ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ అవుతుంది అని అంటే మన పర్సనల్ లైఫ్ లో యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే మన బ్యాంక్ పాస్వర్డ్స్ కానీ, మన ఓటీపీస్ కానీ, మన ఫొటోస్ కానీ, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అన్నిటిని మనం ఎలా సెక్యూర్ పెట్టుకోవచ్చు అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. రేపన్నాడు ఆర్గనైజేషన్స్కి వెళ్తే మీరు కనుక బయటికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వాలి అని అంటే మీరు ఏం అవేర్నెస్ ఇవ్వాలనేది ఈ సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మన సొంతంగా మనకి అంటే మన ఇండివిజువల్ గా మనం ఎలా ప్రైవసీ మెయింటైన్ చేయాలనేది కూడా ఈ కాన్సెప్ట్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ టోటల్ గా సేఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా చేయాలి అనేది కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, రైట్? ద నెక్స్ట్ వన్ ఇస్ గ్రోత్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. అసలు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్స్ ఎందుకు పెరుగుతుంది అని అంటే ఆశ. హ్యాకర్ ఒక మనిషికి ఆశ చూపించి తన దగ్గర డబ్బులు లాగేసుకుంటారు అనమాట. అదే విధంగా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన డివైసెస్ ని వాళ్ళు ఎలా రివర్స్ యాక్సెస్ తీసుకోవాలనేది చూసుకొని వాళ్ళ డేటా అనేది తీసుకుంటారు అనమాట, రైట్?
సో సైబర్ క్రైమ్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే ద ఫస్ట్ వన్ ఇస్ ర్యాపిడ్ ఇంటర్నెట్ గ్రోత్ అనమాట. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఫస్ట్ మంచినీళ్ళు అడగక ముందు మీకు వైఫై ఉందా అని అడుగుతున్నారు. మీకు వైఫై పాస్వర్డ్ చెప్పండి, లేదంటే మీ ఇంట్లో మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉంది అని అడుగుతున్నారు, రైట్? అంటే అంత ఇంటర్నెట్ గ్రోత్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరు చూడు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ప్రతి వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక చిన్న పిల్లగాడు తినాలన్న ఫోన్ ఇవ్వాలి, పండుకోవాలన్న ఫోన్ ఇవ్వాలి, తను సైలెంట్ గా కూర్చోవాలన్న కూడా ఫోన్ ఇవ్వాలి. కొన్ని వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చెత్త కంటెంట్ అనేది చూస్తుంటారు అనమాట, రైట్? సో ఆ విధంగా ఫోన్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం అనుకుంటాం పిల్లలు ఏం చేస్తారేమో అనుకొని, వాళ్ళు ఏం చేసినా కూడా కొన్ని సార్లు దాని త్రూగా మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? బిఫోర్ 2018 మనకి హైయెస్ట్ కేస్ ఫైల్ అయిన కేసెస్ ఏంటి అని అంటే చైన్ స్నాచింగ్, హౌస్ రాబరీ అండ్ మర్డర్ కేసెస్ లాంటివి అయింది అనమాట. బట్ 2018 తర్వాత 2020 తర్వాత ద హైయెస్ట్ రిజిస్టర్డ్ కేసెస్ ఆర్ సైబర్ క్రైమ్స్. టీజీసీఎస్బి వాళ్ళ నార్మ్స్ ప్రకారము, వాళ్ళ స్టాట్స్ ప్రకారము 2024 వరకు తెలంగాణ వాజ్ ద ఫస్ట్ హైయెస్ట్ సైబర్ క్రైమ్స్ రిపోర్టెడ్ స్టేట్ అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ ద రేట్ వాజ్ అరౌండ్ 25,000 కేసెస్. అంటే అఫీషియల్ గా 25,000 కేసెస్ అయినాయి, అన్అఫీషియల్ గా ఇంకెన్ని అయి ఉండొచ్చు, రైట్? ద నెక్స్ట్ వన్ ఇస్ ఇంక్రీజ్డ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూసేజెస్. యాజ్ ఐ సెడ్ యూ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరికి ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. కొంతమందికి స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో తెలియదు కూడా, వాళ్ళు స్మార్ట్ ఫోన్ తీసుకొని దాన్ని వాడడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ద నెక్స్ట్ వన్ ఇస్ క్రాస్ బార్డర్ ఆపరేషన్స్. మీకు ఎవరైనా ఈ ఇజ్రాయెల్ అండ్ రష్యా వార్ ఐడియా ఉందా? ఇజ్రాయెల్ అండ్ రష్యా వార్ తెలిసైతే జస్ట్ గివ్ మీ ఎ థమ్స్ అప్ సింబల్. యా. సో బేసికలీ మనలో చాలా మంది ఏమనుకుంటాం, ఇజ్రాయెల్ అండ్ రష్యా వార్ ఫిజికల్ గా అయింది అని అనుకుంటాం. బట్ నాట్ ఫిజికల్లీ, వర్చువల్ గా. ఫిజికల్ కన్నా ఎక్కువ డ్యామేజ్ చేసింది వర్చువల్ గా. అంటే వర్చువల్ వార్ వారు చేసుకున్నారనమాట. ఆ వర్చువల్ వార్ ఇస్ నథింగ్ బట్ సైబర్ అటాక్స్ అనమాట. అంటే ఈ కంట్రీ ఆ కంట్రీ పైన అటాక్ చేయడం, ఆ కంట్రీ ఈ కంట్రీ పైన అటాక్ చేయడం. ఈ విధంగా ఫిజికల్ కన్నా వర్చువల్ గానే ఎక్కువ డ్యామేజ్ అయింది అనమాట రెండు కంట్రీస్. రేపు నాడు వచ్చే సినారియోస్ లో ఫిజికల్ వార్స్ కన్నా వర్చువల్ వార్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్ వార్స్ లో మనుషుల్ని పోయే ఛాన్సెస్ ఉంటాయి తప్పించి, ఇక్కడ వర్చువల్ వార్లో అయితే మనుషుల ఐడెంటిటీయే పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతే, ఇప్పుడు ఏఐ తోడొచ్చింది కాబట్టి దీనికి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మై బెస్ట్ సజెషన్ ఇస్, రైట్? సైబర్ క్రైమ్ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్. మనకి ఈ మధ్యలో మనకి అవేర్నెస్ రావడం కొద్దీ సమ్వాట్ 25,000 రిజిస్టర్ అయ్యే కేసెస్ మనకి 20,000కి వచ్చినాయి అనమాట. అంటే ఒక 5,000 తగ్గినాయి అనమాట. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కొంచెం అవేర్నెస్ వచ్చి ప్రజల్లో అవేర్నెస్ సెషన్స్ చేసి పోలీస్ వాళ్ళు అలా సైబర్ క్రైమ్స్ అనేవి తక్కువ చేస్తున్నారు. కానీ ఇంకా సైబర్ క్రైమ్స్ అయ్యేవి జరుగుతున్నాయి, పడేవాళ్ళు ట్రాప్ లో పడుతున్నారు అనమాట. సో రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ డాక్టర్, మా పీటీసీకి ఎస్టీమ్డ్ డాక్టర్ ఉంటుంది అనమాట. తన ఏజ్ వచ్చేసి 73 years. తను ఏం చేసింది అని అంటే, ఇంట్లో కూర్చొని జస్ట్ కాల్స్ మాట్లాడడం వల్ల తనని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు అనమాట, రైట్? సో ఎలా డిజిటల్ అరెస్ట్ అయిందని మేము కనుక కొంచెం కేస్ సినారియో డిగ్ డౌన్ చేస్తే మాకు తెలిసింది ఏంటి అని అంటే, తన వాట్సాప్ హ్యాక్ అయింది. తన వాట్సాప్ ఎలా హ్యాక్ అయింది అని అంటే, వన్ ఆఫ్ ద అటాకర్ తన వైఫై కనెక్ట్ చేసుకొని తన వాట్సాప్ హ్యాక్ చేసి తను ఏమేమి మాట్లాడుతుంది అనేది టోటల్ గా స్పై చేస్తున్నాడు అనమాట 2 months వరకు. సో తన మనీ ఎక్కడ ఉన్నాయి, తను ఎక్కడెక్కడ డిపాజిట్స్ చేసినాయి, ఎవ్రీథింగ్ హ్యాకర్ చేతిలో ఉండే. ద నెక్స్ట్ మూమెంట్ హీ స్టార్టెడ్ డిజిటల్ అరెస్ట్. అంటే తన ఇంటికి ఒక ఫేక్ క్రెడిట్ కార్డ్ పంపించి, తన పేరు పైన ఒక ఫేక్ అకౌంట్ తయారు చేయించి, తనకే తన బ్యాంక్ లో ఇట్లా ఫ్రాడ్ అమౌంట్ వేసి, కొద్దిసేపు అయితే మిమ్మల్ని పోలీసు వచ్చి పట్టుకుంటారు, పోలీసు వాళ్ళు పట్టుకోవద్దు అని అంటే మీరు మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పారు అనమాట. సో ఇక్కడ షాకింగ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ పేరు పైన 23 lakh FDs ఉన్నాయి కదా, దాన్ని మీరు బ్రేక్ చేసి మా దానికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినారంట. సో ద డాక్టర్ వాజ్ షాక్డ్. నా ఒక్కదానికి తెలిసిన 23 lakh FDs వీళ్ళకి ఎలా తెలిసినాయి అని చెప్పి, రైట్? సో అదే విధంగా ఇక్కడ ఏమైంది అని అంటే, హ్యాకర్ కన్వర్సేషన్ విత్ డాక్టర్.
మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళండి, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి, ఇలా నేను 23 lakhs ఆర్టీజీఎస్ చేద్దాం అనుకుంటున్నాను అడిగి చెప్పమన్నారు అనమాట. సో బ్యాంక్ మేనేజర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అడుగుతారు. సో హ్యాకర్ ఏం చెప్పిండు అని అంటే డాక్టర్కి, నేను మా కూతురు బెంగళూరులో ఒక ఇల్లు కడుతుంది, అందుకే ఈ అమౌంట్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, తన దగ్గర మనీ లేదు అని చెప్పమన్నాడు అనమాట. షాకింగ్లీ తను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. షీ ఆస్క్డ్ ఆర్టీజీఎస్ ఆఫ్ 23 lakhs. బ్యాంక్ మేనేజర్ సేమ్ క్వశ్చన్ అడిగిండు. షీ గేవ్ ద ఆన్సర్. తను ఆన్సర్ ఇచ్చింది, హ్యాకర్ ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పింది. నెక్స్ట్ మూమెంట్ బ్యాంక్ మేనేజర్ ఆ అకౌంట్ ని సైన్ చేసి పంపించాడు అనమాట. 23 lakhs అట్లా ఆర్టీజీఎస్ అయింది. సో హార్డ్లీ ద రికవరీ రేట్, తను 23 lakhs పోగొట్టుకుంది, అండ్ ద రికవరీ రేట్ ఇస్ జస్ట్ 10,000 rupees. ఎందుకు అని అంటే తను మనకి జల్దీ 1930 కానీ సైబర్ క్రైమ్ వెబ్సైట్ కానీ లేదంటే నియర్ బై పోలీస్ స్టేషన్స్ కానీ రిపోర్ట్ చేయలేదు అనమాట. సో మనం ఎంత జల్దీ రిపోర్ట్ చేస్తే మనకి మనీ అంత ఫాస్ట్ గా రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎవరైనా గోల్డెన్ హార్ అన్న పదం విన్నారా? గోల్డెన్ హార్ అనే ఒక పదం ఉంటుంది మనకి. గోల్డెన్ హార్ అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? ఎస్. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ గోల్డెన్ హార్? ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ టాక్. ఓకే, ఎవరైనా ఒకరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోల్డెన్ హార్? సార్ వీడియో ఆన్ చేసుకుంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది. కిషోర్ Yeah. సార్. సార్ వీడియో ఆన్లోనే ఉంది. వీడియో ఆన్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు విత్ ఇన్ 1 hour లో మనం పోలీస్ దగ్గరికి వెళ్తే కిడ్నాప్ అయినా ఏదైనా సేవ్ చేయగలుగుతాం. ఫస్ట్ 1 hour ఇస్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఆ టైంలోనే మనం ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళ దగ్గరికి, సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ 1 hour ఎందుకు క్రూషియల్ హార్ అంటారు తెలుసా? మనకి ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయో అది మన బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్ వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది అనమాట. సో ఈ 1 hour లోపు గనక మనము రిపోర్ట్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది మిడిల్ లోనే ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 1 hour ఇస్ గోల్డెన్ హార్ అని అంటారు అనమాట సైబర్ క్రైమ్ భాషలో. అందుకే మనం గనక అవేర్నెస్ ఇచ్చేది ఉంది అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు ప్రమోట్ 1 hour. ప్రజలకి అసలు ఈ 1 hour గురించి తెలియకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట. రైట్. సో ద మెయిన్ కామన్ సైబర్ క్రైమ్స్ హ్యాండిల్ బై పోలీస్ పీపుల్. అంటే మేము 2020 నుంచి 2025 స్టాట్స్ ప్రకారం ఎక్కువ సైబర్ క్రైమ్స్ అయిన కేసెస్ ఏంటి అని అంటే ద ఫస్ట్ వన్ ఇస్ ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఫిషింగ్ ఫ్రాడ్స్, యూపీఐ ఫ్రాడ్స్ అని అంటాం బేసికలీ. సో ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఏంటి అని అంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ తెరుచుకోండి, మేము మీకు ఇంత సర్టెన్ అమౌంట్ పంపిస్తుంటాము, ట్రాన్సాక్షన్ చేస్తుంటాము, మీరు ఇంత అమౌంట్ పెట్టుకొని మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పి చేస్తారనమాట. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ పనిచేస్తాయి అని అంటే, ఫర్ సపోజ్ నేను ఒక హ్యాకర్ అనుకోండి, నేను వేరే వాళ్ళని హ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నా సెల్ఫ్ నేను నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన అనుకోండి, నేను ఎవరు అనేది తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అటాకర్ ఎప్పుడు తన ఓన్ ఐడెంటిటీ అనేది ఎక్కడ చూపించడు. చూపిస్తే తన హ్యాకర్ అని ఎందుకు అంటారు, రైట్? సో తను ఏం చేస్తాడంటే, నాకు లైక్ ఆ పర్సన్ కి నాకు మధ్యలో ఇంకో పర్సన్ నించి అనమాట. సో ఏదైతే ట్రాన్సాక్షన్స్ అవుతుందో అది ఈ ఇంటర్మీడియట్ పర్సన్ త్రూగా నాకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నా ఐడెంటిటీ అనేది తెలియదు అనమాట. సో ఈ విధంగా బ్యాంకింగ్ యూపీఐ ఫ్రాడ్స్ బేసికలీ విల్ బి కాలింగ్ ఇట్ అస్ మ్యూల్ అకౌంట్స్ అని అంటాము. ఆ మ్యూల్ అకౌంట్స్ ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ఫ్రాడ్స్ దగ్గర వస్తున్నాయి అనమాట. ఓటీపీ అండ్ ఫిషింగ్ అటాక్స్ మనకి యూకే ఫోన్లు వస్తుంటాయి. మనం ఆఫీస్ టైంలో బిజీగా ఉంటుంటాం, మనకు ఫోన్స్ వస్తాయి, మీ రీఛార్జ్ మీ క్రెడిట్ కార్డ్ టాప్అప్ చేసుకోండి, లేదంటే మీ డెబిట్ కార్డు బ్యాలెన్స్ అయిపోతున్నాయి, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ ని ఏదో ప్రాబ్లం ఉంది, మేము రీసెట్ చేస్తాము, మీకు ఒక ఓటీపీ ఇస్తే చెప్పండి అని అంటాం. మనం ఏం చేస్తాం, సరే మనం బిజీ ఉన్నాం కదా, అట్లీస్ట్ వాళ్ళన్నా హ్యాండిల్ చేసుకుంటారని చెప్పి మనం ఓటీపీస్ చెప్పిస్తాం. ఆ ఓటీపీస్ చెప్పినప్పుడే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, రైట్? సో గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ అకౌంట్ కానీ ఏ ఆన్లైన్ సర్వీసెస్ కానీ, స్విగ్గీ, జొమాటో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవేవైతున్నాయో అది ఎప్పుడు మనకు కాల్ చేసి ఓటీపీ అనేది అడగదు అనమాట. అది ఓటీపీ అడుగుతుందంటే అది ఫ్రాడ్స్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ చాలా మంది ఏం చేస్తారంటే, మీకు ఎవరికైనా క్యూ మధు అన్న ఇన్ఫ్లుయెన్సర్ ఐడియా ఉందా? క్యూ మధు. సో తనకి ఆల్మోస్ట్ 5 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. షీ వాజ్ అన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తన అకౌంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హ్యాక్ అయిపోయింది.
ఎలా అంటే తనకు 5 lakh ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా తనకు అది సరిపోకుండా తను ఏం చేసిందంటే ఇలా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచే వాళ్ళని కనెక్ట్ అయిందనమాట. సో అక్కడ తన డీటెయిల్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా తన అకౌంట్ హ్యాక్ అయిపోయింది. అదే కాకుండా ఈ మధ్య మనకు అవుతున్న సోషల్ మీడియా అకౌంట్స్ ఏంటి అని అంటే సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ ఏం జరుగుతుంది అని అంటే మీరు ₹1000 ఇన్వెస్ట్ చేస్తే మేము మీకు 2000 ఇస్తాం, మీరు 5000 ఇన్వెస్ట్ చేస్తే మేము మీకు 10,000 ఇస్తామని అంటారు. అవన్నీ ఫ్రాడ్. ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఇలా ఆశ చూపించి సోషల్ మీడియా నుంచి మనీ ట్రాప్ చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళ అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు అనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ సైబర్ స్టాకింగ్ అండ్ హరాస్మెంట్. అంటే నెగెటివ్ కమెంట్స్ పెట్టడము, బ్యాడ్ కమెంట్స్ వేయడము, అబ్యూజివ్ చేయడము, వాళ్ళ ఫొటోస్ మార్ఫ్ చేయడము, ఇలాంటివి అవుతున్నాయి అనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ మెటీరియల్ విచ్ ఇస్ సీసామ్. అంటే 18 కూడా రాని ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని ఆన్లైన్లో సెక్స్ చేయించడం కానీ అలాంటివి చేస్తున్నారు అనమాట. అండ్ ర్యాన్సమ్వేర్ అటాక్స్ ఆన్ బిజినెసెస్. సో మనం యూజువల్గా సైబర్ క్రైమ్స్ అంటే ఓన్లీ ప్రజల పైన అవుతుంది అనుకుంటాం మేము, కానీ కాదు, కంపెనీస్ పైన కూడా అవుతాయి. దాన్ని ర్యాన్సమ్వేర్ అటాక్ అంటాం అనమాట. సో ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ ఏంటి అని అంటే ఓ కంపెనీ డేటా ఉంటుంది, అంటే వాళ్ళ కంపెనీలో ఎవరెవరు పని చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అనేది ఒక డేటా ఉంటుంది అనమాట. ఆ డేటా ప్రొటెక్ట్ చేసే వాళ్ళని సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని అంటారు. సో వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ కంపెనీస్ లో అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో ఇన్ని అటాక్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే ద ఫస్ట్ వన్ ఇస్ ఫినాన్షియల్ గెయిన్. మనకి ఫినాన్షియల్ లాస్ అన్నమాట. అంటే ఇక్కడ మన దగ్గర డబ్బులు కాజేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట మన దగ్గర. ఇంకోటి ఏంటంటే మనం మెంటల్లీ మనల్ని వాళ్ళు ప్రెషర్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ సపోజ్ మీకు తెలుసో తెలీదో, ఐ డోంట్ నో, గుజరాత్ లో వన్ ఆఫ్ ద IPS ఆఫీసర్ హ్యాస్ పెయిడ్ 125 crores ఫర్ అ హ్యాకర్. 125 crores కట్టాడు. ఎందుకు అని అంటే తన అబ్నార్మల్ ఫొటోస్ బయటికి వచ్చాయి కాబట్టి హీ పెయిడ్ 125 crores ఆ ఫొటోస్ డిలీట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక IPS ఆఫీసర్ లాంటి వ్యక్తికే సెక్యూరిటీ లేదు అని అంటే వాట్ అబౌట్ కామన్ పర్సన్? ఆలోచించుకోండి. రెప్యుటేషనల్ డ్యామేజ్. ఇప్పుడు నా గురించి బయటికి ఏదైనా నెగెటివ్కి వెళ్ళింది అనుకోండి, నా రెప్యుటేషన్ పడిపోతుంది కాబట్టి వానికి ఎంతో అంత ఇచ్చేస్తే వాడు సైలెంట్ ఉంటాడని చెప్పి ఆ విధంగా కూడా ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాడు ఒక్కసారి తీసుకొని సైలెంట్ అయిపోతాడా? కుదరదు. వానికి మనీ అవసరం ఉన్న ప్రతిసారి వాడు వచ్చి మళ్ళీ మనల్ని సతాయించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ రిస్క్. మీకు ఎవరికైనా ఈ ఢిల్లీ AIIMS 2022లో మేజర్ సైబర్ అటాక్ అయింది, ఎవరికైనా ఐడియా ఉందా? ఢిల్లీ AIIMS అన్న హాస్పిటల్ పైన మేజర్ సైబర్ అటాక్ అయింది 2022లో. ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి? ఎస్. సో ఎస్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చా వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అనేది? హ్యాండ్ రైజ్ చేయండి. దిల్ ట్రై టు అన్మ్యూట్. నో వన్? ఓకే. సో ఇవాళ అది మీకు టాస్క్ అనమాట. మీరు ఏం చేయాలంటే ఒకసారి రీసెర్చ్ చేయండి వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ హాస్పిటల్ అనేది. ఒకసారి రీసెర్చ్ చేసి యూ ట్రై టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో బేసికలీ ఏమైందంటే వన్ ఆఫ్ ద మేజర్ అటాక్ హ్యాపెండ్. ఆ అటాక్ ఏంటి అని అంటే క్రిటికల్గా ఉన్న పేషెంట్స్ డేటా మొత్తం తీసుకొని ఎన్క్రిప్ట్ చేసేసినారు అనమాట. యా చక్రవర్తి గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. సో నేను యాజ్ ఏ వీడియో జర్నలిస్ట్ గా ఒక 2 years బ్యాక్ వర్క్ చేసేవాడిని TV5 లో. ఓకే. అంటే నాకు అప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు చెప్పినట్టే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ చేశారు. అలానే కాకుండా హాస్పిటల్ కి సంబంధించిన ఒరిజినల్ డేటాబేసెస్ ని కానీ, మేజర్ డాక్టర్స్ సంబంధించినవి కానీ, ఆర్గన్ డోనర్స్, ఇంకా చాలా సంబంధించిన అంటే చాలా మేజర్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే ఇది క్రూషియల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఆర్గన్ డోనర్స్ ఉంటారో వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ కానీ, వాళ్ళ అడ్రసెస్, వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్, హాస్పిటల్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా హ్యాక్ చేసి ఎయిమ్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ సైబర్ అటాక్ నుంచి కొంచెం తప్పించారు. కాకపోతే ఇంకా చాలా వరకు కూడా బ్లాక్ మార్కెట్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందని రిసోర్సెస్ ఉన్నాయి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా సార్. ఎగ్జాక్ట్లీ అదే అయింది సార్. సో బేసికలీ ఏమైంది అని అంటే క్రిటికల్ గా ఉన్న పేషెంట్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది వాళ్ళకి మెన్షన్ చేయకుండా ఆ డేటాను మొత్తం డిలీట్ చేసేసినారు అనమాట. ద సెకండ్ వన్ ఇస్ హాస్పిటల్ సర్వర్స్ ఏవేవైతే ఉంటాయో
వాటన్నిటిని బ్లాక్ చేసినారనమాట. అంటే హాస్పిటల్ వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా దాన్ని బ్లాక్ చేసినారనమాట. ఎందుకు అని అంటే ఆ హాస్పిటల్లో ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ టీమ్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆ హాస్పిటల్ డేటా 24/7 ఆన్లైన్ లో ఉండే అనమాట. అది అప్పటి వరకు అసలు ఆ పర్టికులర్ హాస్పిటల్ వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళ డేటా ఆన్లైన్ లో ఉన్నట్టు. ఇంకొకటి ఏంటి అని అంటే యా డాక్టర్స్ డేటా అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది అనమాట. అట్లా. సో దిస్ ఇస్ ద మేజర్ అటాక్ హ్యాపెండ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ అరౌండ్ 2022, రైట్? సో ఇక్కడ ఎంతమంది ఐఫోన్స్ వాడుతున్నారు, ఎంతమంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు? ఈవెన్ ఐఎమ్ యూజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్. నేను కూడా ఐఫోన్ వాడుతున్నాను. నేను కూడా ఐఫోన్ వాడుతున్నాను. ఎంతమంది ఆండ్రాయిడ్ వాడుతున్నారు, ఎంతమంది ఐఫోన్స్ వాడుతున్నారు? ఆండ్రాయిడ్ ఐ కెన్ సీ ఆండ్రాయిడ్ ఎక్కువ ఉంది, ఐఫోన్ చాలా తక్కువ ఉంది. ఓకే సార్, ఐ సా అన్ ఐఫోన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఐఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు. నేను కూడా రేజ్ చేస్తున్నా బికాస్ ఐఎమ్ యూజింగ్ ఐఫోన్. రైట్. ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ మీ వై యు ఆర్ యూజింగ్ ఐఫోన్. అసలు ఐఫోన్ కొనడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎవరైనా ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని ఏంటో. ఓకే. సో బ్రాండ్ సార్, బ్రాండ్. ఓకే. ఇంకా సేఫ్టీ టూల్స్ కూడా ఉంటాయి ఐఫోన్. సేఫ్టీ టూల్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ఐ హావ్ గివెన్ ఆప్షన్ ఫర్ ఓకే. నేను ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను ఎవరికైనా అన్మ్యూట్ చేసుకోవడానికి. చెప్పండి. సార్ అది అంటే ఏవంటే యాప్స్ మనం డౌన్లోడ్ చేయలేము. ఆ యాప్స్ కి ఇది ఇవ్వదు అనమాట, పర్మిషన్ ఇవ్వదు. సో దానివల్ల వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ డేటా టు సమ్ ఎక్స్టెంట్ దాన్ అదర్ ఫోన్స్, వాట్ ఐ నో. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ ఒక 80% క్లోజ్కి వచ్చేసారు. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ మీరు నమ్ముతారా నమ్మరో ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ నాకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ని హ్యాక్ చేయడానికి నాకు ఒక 2 minutes టైం పడితే ఐ కెన్ హ్యాక్ అన్ ఐఫోన్ ఇన్ సింగిల్ మినిట్. ఎస్, మీరు విన్నది నిజమే. నాకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ చేయడానికి నాకు ఒక 2 minutes టైం పడితే ఐ కెన్ హ్యాక్ అన్ ఐఫోన్ ఇన్ సింగిల్ మినిట్. రైట్. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఐఫోన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఐఫోన్స్ ఆర్ వెరీ సేఫర్ అని చెప్పి. ఐఫోన్స్ ఎప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయదు. రిమెంబర్, ఐఫోన్స్ ఎప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయదు. ఐఫోన్స్ జస్ట్ గివ్ యూ ప్రైవసీ, రైట్? కమింగ్ టు ఆండ్రాయిడ్ గివ్స్ యూ ప్రైవసీ, సెక్యూరిటీ ఇస్తుంది కానీ ప్రైవసీ అనేది ఇయ్యదన్నమాట. రైట్. నాకు ఇప్పటికిప్పుడు ఎవరైనా ఐఫోన్ ఇస్తే నేను 1 minute లో మీరు ఏం చేస్తున్నారు అనేది టోటల్ గా నా ల్యాప్టాప్ లో చూపిస్తాను అనమాట. నాట్ ఓన్లీ ఐఫోన్, అది ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా కానీ నాకు జస్ట్ ఒక 2 minutes చాలు. ఎవరిదైనా ఫోన్ ఇట్లా నా దగ్గర అన్లాక్ చేసింది అని అంటే ఐ కెన్ టేక్ ద రివర్స్ కనెక్షన్ అట్లా. సో నన్ను అడిగితే ద సేఫెస్ట్ ఫోన్ అని అంటే నోకియా గ్రీన్ అండ్ రెడ్ బటన్ 5522 ఫోన్ ఐడియా ఉంది అందరికి. ఆ 2255 ఫోన్ అనేది చాలా సేఫర్ అనమాట అట్లా. రైట్. సో ఎందుకు అన్సేఫ్, ఎందుకు సేఫ్ అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ దిస్ కాన్సెప్ట్. రైట్. ఓవర్ డిపెండెన్సీ ఆన్ గూగుల్. రైట్. సో మనకి ఏదైనా డౌట్ వచ్చింది అని అంటే వెంటనే మనం ఏం చేస్తాం, గూగుల్కి వెళ్ళి అసలు ఇది ఏంటి అనేది సెర్చ్ చేస్తాం. బట్ గూగుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కాదు. ఎందుకు అని అంటే హ్యాకర్స్ గూగుల్ని కూడా మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే నా రిజల్ట్స్ ముందుకు వచ్చేటట్టు చేస్తాం అనమాట. రైట్. ఎప్పుడైనా మీరు గమనించినారా ఐఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏదైనా కానీ మనము గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం. చాట్‌జిపిటి ఏదైనా ఉన్నా విల్ డిస్కస్ అట్ ద ఎండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఐ విల్ గివ్ యూ ఛాన్స్ టు అన్మ్యూట్ అట్ ద లాస్ట్, అప్పుడు మాట్లాడుకున్నాము. సో మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ ని కనుక గమనించినట్టయితే, ఫర్ సపోజ్ మనం ఒక లొకేషన్లో వెళ్తున్నాము, ఒకటేసారి రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే, ఒకటేసారి అది బ్లూగా అయిపోతుంది. ఎప్పుడైనా గమనించినారా? అది సడన్ గా రెడ్ అవుతుంది, అప్పుడే మళ్ళీ బ్లూ అయిపోతుంది.
ఎందుకు అంటే గూగుల్ ఇస్ ట్రాకింగ్ అస్ 24/7. మనం గూగుల్ లొకేషన్ ఆన్ చేసుకుంటాం ఎందుకు? మన లొకేషన్ ఎక్కడ ఉంది అనేది గూగుల్ ట్రాక్ చేయడానికి, రైట్? గూగుల్ ని మనం స్పై చేస్తుంది. మనం ఏం చేస్తాం అని అంటే గూగుల్లో గనక గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా మా ఇంటి దగ్గర, నా చుట్టుపక్కల నేను ఒక 10 ఫోన్స్ కనుక గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని ఉన్నా అనుకోండి, నేను ఉండే లైన్ మొత్తం రెడ్ చూపించేస్తుంది అనమాట. ఎందుకనంటే మూమెంట్ ఇస్తలేను కాబట్టి, ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోయినా కాబట్టి గూగుల్ ట్రాక్స్ దట్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉందేమో, అందుకే ఇక్కడ రెడ్ చూపించాలేమో అని చెప్పి రెడ్ చూపించేస్తుంది అనమాట. గూగుల్ థింగ్స్ దట్ వీఆర్ నాట్, గూగుల్ మనల్ని ట్రాక్ చేస్తలేదు అనుకుంటామేమో, కానీ గూగుల్ ఇస్ ట్రాకింగ్ అస్ 24/7, రైట్? సో ఎప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు గూగుల్ లొకేషన్ ఆన్ చేసుకోండి, అవసరం లేనప్పుడు గూగుల్ లొకేషన్స్ ఆఫ్ చేసుకోండి, రైట్? మీ మొబైల్ లొకేషన్ కూడా అదే విధంగా సేమ్ చేసుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోండి. అలా మీ ఫోన్ సేఫ్ అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎంతమంది ఇన్కాగ్నిటో మోడ్ వాడుతుంటారు? ఇన్కాగ్నిటో మోడ్ బేసికలీ వి థింక్ దట్ ఇన్కాగ్నిటో మోడ్ ఈస్ సేఫర్. బట్ నాలాంటి ఒక్కసారి మీ వైఫై కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఓకే యూ యూస్ టైల్స్, ఓకే సూపర్. సో నాలాంటి ఒక్కసారి కనుక మీ వైఫై కనెక్ట్ అయినారు అనుకోండి, మీ వైఫై ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, అది ఇన్కాగ్నిటో మోడ్ కానీ, నార్మల్ గూగుల్ బ్రౌజర్ మోడ్ కానీ, లేదంటే మీరు టైల్స్ కానీ ఏది వాడినా కానీ మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు అనేది టోటల్ గా హిస్టరీని తీయొచ్చు అనమాట. గూగుల్ ఇస్ 24/7 స్టోరింగ్ యువర్ డేటా. మనం అనుకుంటాం గూగుల్లో హిస్టరీ డిలీట్ చేయగానే డిలీట్ అయిపోతుంది అంటే నాట్. గూగుల్ టైమ్ లైన్ యాక్టివిటీలో మీరు ఏమేమి చేస్తున్నారు అనేది టోటల్ గా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నాలాంటోడు ఒక్కసారి మీ వైఫై కనెక్ట్ అయితే, మీ వైఫై కనెక్ట్ అయినప్పటి నుంచి మీరు ఏమేమి చేస్తున్నారు అనేది టోటల్ గా నేను తీయొచ్చు అనమాట. రాహుల్ గారు ఒకసారి మీ బ్రౌజర్ మినిమైజ్ చేస్తారా? యూ కెన్ సీ యువర్ బ్రౌజర్ ఆన్ ద స్క్రీన్. సార్ అంటే మీరు బ్రౌజర్ లో కనిపిస్తున్నారు, ఒకసారి మినిమైజ్ చేసుకుంటారా బ్రౌజర్? యా, I'll share back to PPT sir. ఇప్పుడు ఓకేనా? యా, yes, right. So Google is 24/7 tracking us. The next one is data collection and privacy risks, right? ఫర్ సపోజ్ ఇప్పుడు సడన్ గా నేను చాట్ జీపీటీ జెమినై ఏదైనా కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి నాకు సడన్ గా ఒక ర్యాండమ్ పర్సన్ ని చార్మినార్ దగ్గర ఛాయ్ తాగుతున్నట్టు జనరేట్ చేయమని చెప్తా, అది జనరేట్ చేస్తుంది. బట్ ఆ మనిషిని మనం ఎక్కడ చూడలేము, ఎప్పుడు గుర్తించలేము, ఎక్కడ దొరకడు అనమాట. సో ఎలా జనరేట్ చేస్తుంది అని అంటే, మనం యూజువల్ గా గూగుల్ ఫొటోస్ కి సింక్ చేసుకుంటాం కదా, మన ఫోన్ లో డేటా అయిపోగానే, స్టోరేజ్ అయిపోగానే మన ఫొటోస్ ఏదైతే ఉంటుందో టోటల్ గా గూగుల్ ఫొటోస్ కి సింక్ చేసుకుంటాం. సో ఆ గూగుల్ ఫొటోస్ త్రూగా ఏం ఇస్తుంది అని అంటే, గూగుల్ ఈస్ సెల్లింగ్ యువర్ డేటా. ఇప్పుడు మనకి 15 GB స్టోరేజ్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఎందుకు? మనం ఏదైతే డేటా వాడికి ఇస్తామో ఆ డేటా వాడు బయట వాళ్ళకి అమ్మేసుకుంటాడు అనమాట. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి మన డేటా అనేది అమ్మేసుకుంటాడు అనమాట. సో స్టాప్ సింకింగ్ యువర్ ఫొటోస్ టు గూగుల్ ఫొటోస్. ఎందుకనంటే గూగుల్ ఫొటోస్ క్యాన్ బి సేల్డ్ ఫర్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్స్. అంటే మనం ఏదైతే స్విగ్గీ, జొమాటో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుతున్నామో ఆ ప్లాట్ఫామ్స్ కి వాడు డేటా అమ్మేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫోటో ఎలా జనరేట్ అవుతుంది అని అంటే, నా ఫోటోలకించి చిన్ తీసుకోవడం కానీ, నా వేరే వాళ్ళ ఫోటోలకించి ఐబ్రో తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ ఫోటోలకించి నోస్ తీసుకోవడం కానీ, ఇలా కలెక్షన్ ఆఫ్ ఫోటోస్ తీసుకొని ఒక మనిషిని జనరేట్ చేస్తుంది అనమాట. అందుకే మనం ఆ మనిషిని ఎక్కడ చూడలేము, ఎప్పటికీ ఆ మనిషి దొరకడు అనమాట. సో స్టాప్ యూజింగ్ గూగుల్ ఫొటోస్ ఫ్రమ్ నౌ ఆన్. మీకు ఒకవేళ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, మీరు ఇంకా ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నారంటే, ట్రై టు క్యారీ అ పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ లో ఫొటోస్ సింక్ చేసుకోండి, అవసరం ఉన్నప్పుడు కనెక్ట్ చేసుకొని ఫోన్ లోకి వేసుకొని మళ్ళీ డిలీట్ చేసుకోండి. బట్ నెవర్ ట్రై టు సింక్ యువర్ ఫొటోస్ టు గూగుల్ ఫొటోస్, ఎందుకంటే గూగుల్ ఇస్ సెల్లింగ్ యువర్ డేటా. ద నెక్స్ట్ వన్ ఇస్ సెర్చ్ రిజల్ట్స్ మ్యానిపులేషన్, రైట్? సో ఎంతమంది ల్యాప్టాప్ వాడుతున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ల్యాప్టాప్స్? ఎస్, క్రాంతి సార్, ఓకే. ల్యాప్టాప్స్ అయినా పర్లేదు, ఫోన్ అయినా పర్లేదు. నేను మీకు ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక ఇన్కాగ్నిటో మోడ్ వాడుతున్నా. దిస్ ఇస్ నథింగ్ బట్ గూగుల్ ఇన్కాగ్నిటో మోడ్, రైట్? సో నా ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి సాయిధరం తేజ్ అన్నమాట, రైట్? సో ఫస్ట్ టైం నేను గూగుల్లో సాయిధరం తేజ్ అని కొట్టినప్పుడు తన గురించి ఫొటోస్, తన ఏజ్ ఎంత, తన పేరెంట్స్ ఎవరు, తన కజిన్స్ ఏంటి, అండ్ వాట్ ఈస్ హిస్ మూవీస్, తన కజిన్స్ కి రిలేటెడ్ ఉన్న మూవీస్ అంతా హిస్టరీ వచ్చిందనమాట.
రైట్. సో సింపుల్ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇన్కాగ్నిటో మోడ్ ఇంకో గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ సేమ్ సాయిధరం తేజ్ ఎంటర్ చేస్తున్నా. రైట్. సో నాకు ఫస్ట్ టైం వచ్చినంత ఇన్ఫర్మేషన్ సెకండ్ టైం ఎందుకు రాలేదు? ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం నేను ఎంటర్ చేసినప్పుడు నాకు ఫొటోస్ వచ్చినాయి, తన సినిమాలు వచ్చినాయి, ఏజ్ ఎంత, తన పేరెంట్స్ ఎవరు, తన కజిన్స్ ఎవరు అనేది టోటల్గా వచ్చినప్పుడు ద సేమ్ సాయిధరం తేజ్ సెకండ్ టైం ఎంటర్ చేసినప్పుడు నాకు ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ రాలేదు? సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్స్ నాకు ఒకసారి చెప్పండి అనమాట. ఆర్ యూ గెటింగ్ ద సేమ్ రిజల్ట్స్? ఒకసారి మీరు కూడా మీ ఫోన్స్ లో ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. మీకు కూడా నా లెక్కనే సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదంటే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయా? యూ కెన్ జస్ట్ టెల్ మీ. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ టెల్ మీ. రైట్. సో అందరికి సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయా? హాయ్ సార్, హాయ్ హాయ్. నాకు సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి సార్. సేమ్ అంటే ఫస్ట్ టైం ఏది ఎంటర్ చేస్తారో అదే రిజల్ట్స్ మళ్ళీ Yes. సెకండ్ టైం కూడా వస్తుంది. ఎస్. ఓకే. డిఫరెంట్ యూజర్ ఎవరు డిఫరెంట్ గా వచ్చేది? 3 times same results. Yes, same. ఓకే. సో అందరికి సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. నో వన్ ఇస్ గెటింగ్ అ డిఫరెంట్ రిజల్ట్స్. రైట్. మరి నా ఒక్కనికి ఎందుకు అలా వచ్చింది డిఫరెంట్ రిజల్ట్స్? నేను మీకు మళ్ళా చూపిస్తున్నా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నేను మీకు సైడ్ బై సైడ్ పెడుతుంటా, చూసుకోండి. యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద నేమ్. లింక్ లో ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందా? చూడండి. సో ఐఎమ్ గివింగ్ యూ అనదర్ హింట్ ఆల్సో. ఇక్కడ ఫస్ట్ టైం ఏదైతే నేను సాయిధరం తేజ్ ఎంటర్ చేశానో ఇది ప్రతిదీ ఇంగ్లీష్ లో ఎంటర్ చేశాను అనమాట. ద సెకండ్ థింగ్, నేను ఏదైతే సాయిధరం తేజ్ ఎంటర్ చేశానో అసలు ఇంగ్లీషే కాదనమాట. అది అసలు ఇంగ్లీష్లే కాదు. కెన్ ఎనీవన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేను హింట్ కూడా ఇచ్చేసిన, మీకు ఆన్సర్ కూడా ఇచ్చేసిన. నేను ఏదైతే ఫస్ట్ టైం గూగుల్లో ఎంటర్ చేశానో ఇక్కడ దిస్ ఈస్ కంప్లీట్లీ ఇంగ్లీష్. ఈ సెకండ్ టైం ఏదైతే ఎంటర్ చేశానో ఇది అసలు ఇంగ్లీషే కాదు. కానీ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? Are you finding any kind of differences? Other language. Yeah, other language. అదే చెప్తున్నా. I have entered other language. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని. Letters. Okay. What letters? Spelling, sir. Spelling. So spelling ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది? Can anyone tell? Saidharam Tej. I'll be placing it here. It's the same. Spelling is the same. Right? So I'll reveal the answer. Basically ఏమైంది అని అంటే the first time before starting the session, నేను ఈ సెషన్ కి జాయిన్ కాకముందు what I've done is నేను ఒక లెటర్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఈ సెషన్ ఇదైతే మీకు చెప్తున్నానో మీరు ఎవరు నా కీబోర్డ్ సైడ్ చూడలేరు కాబట్టి what I've done is the first time ఎంటర్ చేసేటప్పుడు నేను ఎవ్రీథింగ్ సాయిధరం తేజ్ కరెక్ట్ ఎంటర్ చేశాను అనమాట. బట్ సెకండ్ టైం నేను ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఎంటర్ చేయలేదు, నేను పేస్ట్ చేసిన అనమాట. సో పేస్ట్ చేసినప్పుడు యాజ్ యూ కెన్ సీ ఇది ఏ, బట్ ఇట్స్ నాట్ ఏ. ఇది ఏంటి అని అంటే ఆల్ఫా. గ్రీక్ లెటర్స్ లో విల్ బి కాలింగ్ ఇట్ అస్ ఆల్ఫా. సో ఇది ఆల్ఫా లెటర్ అనమాట. సో దాని పరంగా మనకి రిజల్ట్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట.
సో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు సాయిధరం తేజ్ అని కొట్టినా అనుకోండి, నాకు సేమ్ వస్తుంది. బట్ ఈ ఆల్ఫాన్ కనుక నేను పేస్ట్ చేస్తే నాకు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో దీని త్రూగా ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ మ్యానిపులేషన్స్ అనేవి మారిపోయినాయి, చూసారా? సో ఇక్కడ ఏమైతుంది అని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి యూజువల్ గా ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ లో ఏమైతుంటాయి, ఎస్బీఐ అకౌంట్ ప్రాబ్లం ఉంది, మీరు ఈ లింక్ ఓపెన్ చేసుకొని యూ కెన్ జస్ట్ చెక్అవుట్ అని అంటారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మా దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ హెచ్టిటిటి ట్రాక్ అని కనిపిస్తుంది, చూసినారా? ఈ పర్టికులర్ డివైస్ కి నేను ఏ వెబ్సైట్ ఇచ్చినా కూడా 10 minutes కూడా కాదు, 2 minutes లో ఆ వెబ్సైట్ డూప్లికేట్ కాపీ చేసిస్తుంది అనమాట. ఆ వెబ్సైట్ డూప్లికేట్ కాపీ చేసేసినప్పుడు సింపుల్ గా నేను చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఐ నీడ్ టు జస్ట్ టేక్ అ డొమైన్ అండ్ సర్వర్ తీసుకొని హోస్ట్ చేసేసిన అనుకోండి, అది చూడడానికి సేమ్ ఒరిజినల్ వెబ్సైట్ లెక్కనే ఉంటుంది, కానీ అది డూప్లికేట్ అనమాట. సో ఇక్కడ నాకు డొమైన్ ఎలా వస్తుంది అని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ SBIonline.com అనేది వేరే వాళ్ళు పర్చేస్ చేసేసినారు. బట్ నేను బి దగ్గర ఏం చేస్తా అంటే బెటా పెడతా, ఐ దగ్గర ఇటా పెడతా అనమాట. ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే గూగుల్ కూడా బ్లఫ్ అయిపోయి నాకు డొమైన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో అందుకే చాలా మంది ఏమంటారు, నా ఎస్బీఐ అకౌంట్ లో మనీ పోయింది, నా ఎస్బీఐ అకౌంట్ లో మనీ పోయింది ఎలా అంటే, నేను అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన అనుకుంటారు, కానీ అది అఫీషియల్ వెబ్సైట్ కాదు. దట్ ఈస్ అ ఫేక్ వెబ్సైట్ విచ్ ఇస్ హోస్టెడ్ బై హ్యాకర్. మీరు ఒక 1 hour తర్వాత చూడండి, మళ్ళీ ఆ వెబ్సైట్ కనిపించదు, మీకు ఆ డొమైన్ కనిపించదు అనమాట. సో వన్స్ ద అమౌంట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, they'll be deleting the website, right? Gmail limitations, privacy. For suppose ఇక్కడ ఎంతమంది 2 mails వాడుతున్నారు, ఎంతమంది 2 mails వాడుతున్నారు? 2 mails, ఓకే, 2 mails వాడుతున్నారు, ఓకే ఓకే. ఎందుకు మ్యామ్ ఒక దాంట్లో స్పేస్ అయిపోతే ఇంకోటి వాడుతున్నారా? ఇస్ దట్ ద రీజన్? అంతే కదా, గూగుల్ స్టోరేజ్ డ్రైవ్ అయిపోయింది అని అంటే ఇంకొకటి వాడడం. యూజింగ్ 4 mails, హైయెస్ట్ కౌంట్ ఎంత? మీరు హైయెస్ట్ ఎన్ని మెయిల్స్ వాడుంటారు అప్రాక్సిమేట్లీ? ఐఎమ్ లిటరలీ యూజింగ్ 15+ mails ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఓకే, 3, 6. ఓకే ఓకే. నేను ఎన్ని మెయిల్స్ వాడితే ఎవరైనా గెస్ చేయగలుగుతారా? నేను ఎన్ని మెయిల్స్ వాడితే ఎవరైనా గెస్ చేయగలుగుతారా? నేను ఎన్ని మెయిల్స్ వాడుతా తెలుసా? 40 mails వాడతా. 40 mails. ఆ 40 mails లో నాది ఒకటే పర్సనల్ మెయిల్ ఉంటుంది అనమాట. ఆ పర్సనల్ మెయిల్ నా దగ్గర, నా ఫోన్ లో తప్పించి ఎక్కడ లాగిన్ ఉండదు. ఓకే, I'll tell you. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లాస్ట్ లో వీ కెన్ క్లారిఫై. I'll talk you about that also. నేను వాడేది 40 mails అనమాట. ఆ 40 mails లో 39 mails ఆర్ ఫర్ పబ్లిక్ అండ్ 1 mail ఇస్ ఫర్ మై ప్రైవేట్. ఆ ప్రైవేట్ మెయిల్ కూడా నా బ్యాంకింగ్ సెక్టార్ కి తప్పించి ఎక్కడ లింక్ ఉండదు. సో వై ఐ యూస్ దీస్ కైండ్ ఆఫ్ మెయిల్స్ అని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక మెయిల్ ఐడితోని ఒక అప్లికేషన్ లో లాగిన్ చేసిన, ఆ అప్లికేషన్ పైన లాగిన్ చేసినప్పుడు ఒక పర్టికులర్ అటాకర్ అప్లికేషన్ పైన అటాక్ చేసినప్పుడు నా డేటా మొత్తం డార్క్ వెబ్ లో సేల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంతమంది బిగ్ బాస్కెట్ వాడుతున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ బిగ్ బాస్కెట్? ఓకే, ఆల్మోస్ట్ half of the people's yes, exactly. సో బిగ్ బాస్కెట్ 2024 లో మ్యాసివ్ డేటా అటాక్ అయింది. ఆల్మోస్ట్ 103 బిలియన్ ఇండియన్ యూజర్స్ ది డేటా బ్రీచ్ అయింది అనమాట. ఆ డేటా మేము జస్ట్ డార్క్ వెబ్ లో 4,000 కి పర్చేస్ చేస్తాం. అంటే 103 మిలియన్ యూజర్స్ ఇండియా డేటా ఏదైతే ఉంటుందో అది జస్ట్ 4,000 రూపీస్ ఫర్ అస్. అందులో మీ ఫోన్ నెంబర్స్ ఉండొచ్చు, మీ మెయిల్ ఐడీస్ ఉండొచ్చు, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ అకౌంట్, మీ ఏటీఎం కార్డ్స్ ఏవేవైతే ఉంటే అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ యువర్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో గూగుల్ డ్రైవ్ సేఫ్ ఆర్ నాట్? 100% నాట్ సేఫ్ ఫర్ యర్ పర్సనల్ యూస్. మీరు ఆఫీస్ పరంగా ఏదైనా వాడుకుంటా అంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్, బట్ ఫర్ యర్ పర్సనల్ యూస్ ఇట్స్ నాట్ సేఫ్, రైట్? సో మీ జీమెయిల్ అకౌంట్, మీరు ఇప్పుడు ప్రెసెంట్ గా వాడే జీమెయిల్ అకౌంట్ సేఫ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎలా అంటే, గో టు యువర్ గూగుల్ బ్రౌజర్ అండ్ ఓపెన్ హ్యావ్ ఐ బీన్ ప్యూర్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ లో వెళ్ళి మీరు ఏదైతే మెయిల్ వాడుతున్నారో ఆ మెయిల్ ఇచ్చి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ ఇట్ విల్ బి షోయింగ్ యూ గ్రీన్ సింబల్, లేదు అని అంటే ఇట్ విల్ బి షోయింగ్ యూ రెడ్ సింబల్.
సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మెయిల్ ఐడి విచ్ గాట్ డేటా బ్రీచ్. యాజ్ యూ కెన్ సీ 8 డేటా బ్రీచెస్ అయినాయి. సో ఈ 8 డేటా బ్రీచెస్ ఏంటి అని అంటే ఫర్ సపోజ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే యాజ్ యూ కెన్ సీ డేటా ట్రోల్ స్టీల్ లాగర్స్, ఇది వన్ ఆఫ్ ద టెలిగ్రామ్ వెబ్సైట్ అనమాట. సో ఈ టెలిగ్రామ్ వెబ్సైట్ లో నా పర్టికులర్ జీమెయిల్ అకౌంట్ పైన అటాక్ అయింది. సో ఇక్కడ నా డేటా బ్రీచెస్ ఏమేమి అంటే ఈమెయిల్ అడ్రసెస్ అండ్ పాస్వర్డ్స్ డేటా బ్రీచ్ అయినాయి అనమాట. అలా ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే నా ఈమెయిల్ అడ్రసెస్ పాస్వర్డ్స్ ఏవేవైతే డేటా బ్రీచ్ అయినా ఎక్కడెక్కడ డేటా బ్రీచెస్ అయినాయి అనేవి తెలుస్తాయి అనమాట. రైట్. సో మీరు కూడా ఏం చేయండి అంటే మీరు ఏదైతే ప్రెసెంట్ గా వాడుతున్న మెయిల్ ఐడీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి ఇందులో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ షోయింగ్ యూ అ గ్రీన్ సింబల్, ఇట్లా 8 డేటా బ్రీచెస్ కాకుండా గ్రీన్ సింబల్ చూపిస్తుంది అని అంటే యు ఆర్ సేఫ్. ఇఫ్ ఇట్ ఈస్ షోయింగ్ యూ రెడ్ అండ్ డేటా బ్రీచెస్, యువర్ మెయిల్ ఐడి ఈస్ అన్సేఫ్, అంటే మీ డేటా ఎక్కడో డార్క్ వెబ్ లో అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ సపోజ్ వన్స్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీ డేటా వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయినట్టే, దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఇంకా ప్రికాషన్స్ గా ఎలా ఉండాలి అని అంటే మీరు ఇక్కడ ఏదైతే అప్లికేషన్స్ చూపిస్తుందో, ఇక్కడ ఏదైతే అప్లికేషన్స్ వాడుతున్నారో స్టిల్ ఇంకా మీరు వాడుతున్నారు అని అంటే జస్ట్ చేంజ్ యువర్ పాస్వర్డ్స్. మీ పాస్వర్డ్స్ అన్న మార్చుకోండి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్న ఆన్ చేసుకోండి. లేదు అని అంటే ట్రై టు యూస్ గూగుల్ సైన్ ఇన్ లాగిన్ అనేది వాడుకోండి అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది వాడుకోండి. అప్పుడు ఇంకా మీ డేటా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు అనమాట. సో ఈ విధంగా మీ డేటా ఎంతవరకు సేఫ్ ఉందనేది యూ కెన్ చెక్ యూజింగ్ దిస్. రైట్. సో ఈ హ్యావ్ ఐ బీన్ ప్యూర్డ్ అనే వెబ్సైట్ లో ఇక్కడ ఎక్కడెక్కడ డేటా బ్రీచ్ అనేది చూపిస్తుంది, కానీ pentester.com అనే ఒక వెబ్సైట్ ఉండే, అది బై డిఫాల్ట్ గా ఇండియాలో బ్యాన్ అయింది. ఆ వెబ్సైట్ కనుక అలైవ్ అయి ఉంటే ఏం డేటా బ్రీచ్ అనేది చూపించేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రసెస్ పాస్వర్డ్స్ అని చూపించేస్తుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్స్ ఏం పెట్టుకున్నట్టు అనేది చూపించేస్తుంది అనమాట. మీ ఫోన్ నెంబర్స్ ఏంటి, మీ ఫోన్ నెంబర్స్ డేటా బ్రీచెస్ అయితే మీ ఫోన్ నెంబర్స్ ఏంటి అనేది కూడా చూపించేస్తుండే అనమాట. సో ఈ విధంగా అటాకర్స్ కూడా ఏం చేస్తారు అని అంటే ఒక మెయిల్ ఐడి తీసుకోనో లేదంటే వాళ్ళ డేటా బ్రీచెస్ ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే ఇలా మీ డేటా దొరికింది, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినారో లేదంటే మీరు ఇక్కడ నుంచి ఏదైనా పర్చేస్ చేసినారో అన్నట్టు అటాక్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. సో బేసికలీ డిజిటల్ అరెస్ట్ అనే పదం విన్నారా? డిజిటల్ అరెస్ట్ హార్డ్లీ మనం ఒక 2 years నుంచి వింటున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అనేది, ఆన్లైన్ లో అరెస్ట్ చేయడము ఒక 2 years నుంచి వింటున్నాం, ఓల్డ్ పీపుల్ ని తీసుకొని. బట్ డిజిటల్ అరెస్ట్ స్టార్ట్ అయ్యి 11 years అయింది. when I started ethical hacking in 2020 అప్పుడే డిజిటల్ అరెస్ట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అప్పుడు ఏమైందంటే వన్ ఆఫ్ అవర్ క్లయింట్, హీఈస్ అ బిగ్ బిజినెస్ టైకూన్ ఇన్ హైదరాబాద్. తను ఏం చేసినంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి హీ బుక్ ద ఫ్లైట్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేసినాక వాట్ హ్యాపెండ్ ఇస్ తన ఫ్లైట్ టికెట్స్ ఏవేవైతే ఉంటాయో తను వాష్రూమ్ లో మర్చిపోయి వచ్చేసాడు అనమాట. మర్చిపోయి వచ్చేసినప్పుడు ఏమైందంటే తనకు ఒక 1 week తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది, దట్ మీరు ఈ పర్టికులర్ ఫ్లైట్ లో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసినారు, దిస్ ఇస్ ద టైమ్ అండ్ దిస్ ఇస్ యువర్ సీట్. సో ఈ ఫ్లైట్ లో మాకు డ్రగ్స్ దొరికినాయి, మిమ్మల్ని కూడా సస్పెక్ట్ లిస్ట్ కిందకి పెడుతున్నాం అని చెప్పి తనని 5 days బాత్రూమ్ పోనీయకుండా తనని అలానే కెమెరా ముందు కూర్చోబెట్టి దే టుక్ అరౌండ్ 11 lakhs. కోవిడ్ టైంలో, ఐ మీన్ లైక్ కోవిడ్ 2018 లో, దిస్ ఇస్ అబౌట్ 2018 లో, కోవిడ్ బిఫోర్ 11 lakhs 5 days కూర్చోబెట్టి తనని అరెస్ట్ చేసినారనమాట. సో మనం అనుకుంటాం ఇంకొకటి ఏంటి అని అంటే మనం జొమాటోలో, స్విగ్గీలో, సెప్టోలో మనం ఆర్డర్ చేసేసుకుంటాము, మనకు బయట ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ మనం చూడకుండా బయట చెత్తబుట్టలో పడేస్తాం. అక్కడ ఏదైతే చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు ఏం ఆర్డర్ ఇచ్చినారు, ఏ అడ్రస్ కి డెలివరీ అయింది, హూ ఇస్ ద డెలివరీ పార్ట్నర్ అనేది టోటల్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఏది ఆర్డర్ పెట్టినా కూడా పైన మీ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో, మీ ఐడెంటిటీ బాక్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్క్రాంబుల్ చేయండి. ఎవరు గుర్తుపట్టని విధంగా స్క్రాంబుల్ చేసి దాని అప్పుడు పడేయండి. లేదంటే మనం చెత్త అని పడేస్తాం, కానీ అది ఒక హ్యాకర్ కి బిగ్ డేటా కలెక్షన్ టూల్ అనమాట. సో అందుకే ఏ పార్సల్స్ వచ్చినా కూడా ఫస్ట్ స్క్రాంబుల్ యువర్ క్యూఆర్ కోడ్ స్క్రాంబుల్ చేయండి, దాంట్లో ఉన్న డేటా మొత్తం తీసేయండి, దెన్ యూ త్రో ద కబోర్డ్ అవుట్ సైడ్. రైట్. లేదంటే రేపనాడు మీ డేటా కూడా ఇలా గూగుల్లో దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, జొమాటోలో, స్విగ్గీలో, జెప్టోలో కార్డ్ త్రూగా పేమెంట్ చేస్తారు. రైట్. కార్డ్ త్రూగా పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం పేమెంట్ చేసేటప్పుడు కింద సేవ్ అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్ లైన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. రైట్. దాన్ని మనం సేవ్ అని చేసి మన కార్డ్ సేవ్ చేస్తాం. రేపన్నాడు ఆ అప్లికేషన్ పైన అటాక్ అయినప్పుడు మీ కార్డు కూడా
బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. గూగుల్లో అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము సింపుల్గా ఇలానే గూగుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఏమైంది అని అంటే వీ హ్యావ్ ఫౌండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ డేటా బ్రీచ్ అనమాట. యాజ్ యూ కెన్ సీ నాకు 2024, 2025 స్టూడెంట్స్ది వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫాదర్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇలా గూగుల్లో డేటా దొరికిందనమాట. యాజ్ యూ కెన్ సీ నేను స్క్రోల్ చేసుకుంటున్నా పోతున్న కొద్దీ ఐఎమ్ గెటింగ్ ద నేమ్స్ అండ్ ఇక్కడ పక్కన ఇంకా నాకు డేటా వస్తూనే ఉందన్నమాట. రైట్, అనిపిస్తుందా? సింపుల్ గా చాలా మంది కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్స్ ఏం చేస్తున్నారంటే డేటాబేసెస్ పర్చేస్ చేసుకోకుండా ఇలా గూగుల్లో డంప్ చేస్తారు అనమాట. బట్ నాలాంటి గూగుల్ని సెర్చ్ చేస్తే ఇలా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే కాకుండా ఐ షో యూ అ ట్రిక్. రైట్, సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ కూడా గూగుల్లో అవైలబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇది మొన్ననే రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయింది కార్డ్. 2026 థర్డ్ వరకు ఉండే అనమాట. సో ఇక్కడ తన కార్డ్ నెంబర్, తన సివివి నెంబర్, తన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది, తన అడ్రస్ ఏంటి, తన స్టేట్ ఏంటి అనేది టోటల్ గా ఇలా వచ్చేస్తాయి అనమాట. సో అందుకే ఏ అప్లికేషన్ లో గుర్తుపెట్టుకోండి, ఏ అప్లికేషన్ లో మీ కార్డ్ ని సేవ్ చేసుకోకండి, కార్డ్ త్రూగా అసలు పేమెంట్ చేయకండి. పేమెంట్ చేస్తే ఇలా మీ క్రెడిట్ కార్డ్స్ కూడా గూగుల్లో కనిపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, ఇది నాకు సొంతంగా అయిన అటాక్ ఏంటి అని అంటే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఆన్ సమ్ కేస్ పర్పస్. అప్పుడు ఏమైంది అని అంటే మేము అప్పట్లో మనకి హైదరాబాద్లో ద పెట్రోల్ కాస్ట్ వాస్ వెరీ కాస్ట్లీ. తెలంగాణ బార్డర్స్ దాటినాక బెంగళూరులో వాస్ బీజేపీ పార్టీ కాబట్టి వీ యూస్ టు హ్యావ్ 5 to 6 రూపీస్ డిఫరెన్స్ ఇన్ పెట్రోల్. సో మేము ఏం చేసినామంటే తెలంగాణలో ఒక 1000 రూపీస్ ట్యాంక్ చేయించుకొని ఈవెంట్ తెలంగాణ బార్డర్స్ క్రాస్ చేసినాక ఏం చేసినామంటే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అనమాట. సో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాక ఏమైందంటే మా దగ్గర క్యాష్ లేకుండే వి యూస్డ్ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే మేము పెట్రోల్ కొట్టించుకున్నాము, 3000 వాస్ ఫుల్డ్ అండ్ వాడు పేమెంట్ లేదన్నప్పుడు మెషిన్ తీసుకొచ్చిండు, లోపలికి వెళ్ళి మా కార్డ్ స్వైప్ చేసిండు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే పిన్ అని అంటాడు వాడు, వాడు మెషిన్ ఇయ్యాడు, పిన్ అని అంటాడు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, సరే వీళ్ళు ఏం చేస్తారని చెప్పి మనం పిన్ చెప్పేస్తాం అనమాట. పిన్ చెప్పేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం మీ కార్డ్ పనిచేస్తలేదు, మేబీ మా కార్డ్ ప్రాబ్లం అయిండొచ్చేమో, లేదంటే మా మెషిన్ ప్రాబ్లం అయిండొచ్చేమో అని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఆ మెషిన్ ని తీసుకొని లోపల పెట్టి ఇంకో మెషిన్ ని తీసుకొస్తాడు అనమాట. ఈసారి స్వైప్ చేస్తాడు, డీటెయిల్స్ మొత్తం వాడే ఎంటర్ చేస్తాడు, పిన్ కూడా వాడే ఎంటర్ చేస్తాడు. ఎందుకంటే వానికి మనం పిన్ చెప్పినాం కాబట్టి ఆ పిన్ గుర్తుపెట్టుకుంటాడు అనమాట. సో ఇలా అమౌంట్ అంతా డ్రా అయిపోయింది, మేము స్టార్ట్ అయిపోయినాము, మేము వెళ్తున్నాము. సడన్ గా మాకు ఒక 3 hours తర్వాత 10,000 డెబిట్ అయినాయి అన్నట్టు, క్రెడిట్ అయినట్టు ఒక మెసేజ్ వచ్చింది అనమాట. అదేంది, మేము జస్ట్ 3000 వాడినాం కదా, కార్డ్ని యూజ్ చేసుకొని 10,000 మాకు ఎట్లా డెబిట్ అయింది అని అంటే ఆ పర్టికులర్ పెట్రోల్ బంక్ వాడు ఏం చేస్తాడంటే మనము పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక 3 hours తర్వాత వీళ్ళు దగ్గర ఒక 500 to 600 kilometers దూరంలో ఉంటారు కాబట్టి వీళ్ళు రిటర్న్ రారు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ టైం ఏదైతే మెషిన్ తో స్వైప్ చేస్తాడో అది ఏటీఎం మెషిన్ కాదండి, దాంట్లో మన డేటా స్కాన్ చేసే మెషిన్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ మెషిన్ లో మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి అనమాట. సో తర్వాత వాడు జస్ట్ అమౌంట్ ఎంటర్ చేసి పిన్ కొట్టగానే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో వానికి లక్కీగా తెలియంది ఏంటి అని అంటే మేము పెట్రోల్ ఒప్పించుకొని జస్ట్ ఒక 5 kilometers తర్వాత ఒక హోటల్లో ఉండే వెళ్ళి చూస్తే అలా ఫేక్ మెషిన్ అనేది బయట పెట్టదు అనమాట. సో అందుకే సిటీ అవుట్స్కట్స్ దాటుతున్నప్పుడు ఎప్పుడు కార్డ్స్ అనేవి వాడకండి, ట్రై టు క్యారీ క్యాష్ అనమాట. రైట్, సో నెక్స్ట్ వన్ ఇస్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్స్ అండ్ టీన్స్. ఇప్పుడు చిన్నపిల్లలు తినాలన్న ఫోన్ కావాల్సిందే, పడుకోవాలన్న ఫోన్ కావాల్సిందే, వాళ్ళు సైలెంట్ ఉండాల్సిన ఫోన్ కావాల్సిందే. సో మేము సాల్వ్ చేసిన ఒక కేసు ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద ఉమెన్ తను ఏపీలో వైజాగ్ లో ఉంటుండే అనమాట. సో మాకు ఒక క్లయింట్ త్రూగా పరిచయం అయింది. సో ఏమైంది అని అంటే తను ఒక రోజు స్నానం వెళ్తుంది, తనకి 4 years కిడ్ ఉండే అనమాట, చిన్న పాప. తను స్నానం చేస్తుంది, ఒక్కతే ఉందని చెప్పి తను ఏం చేసింది, తన ఫోన్ తన కూతురికి ఇచ్చేళ్ళింది అనమాట. ఇచ్చేళ్ళినప్పుడు ఏమైంది అని అంటే తన కూతురు ఇలానే యూట్యూబ్ చూస్తున్నప్పుడు గేమ్ యాడ్స్ వచ్చింది.
ఆ గేమ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటూ పోయింది. వాళ్ళకి అసలు గేమ్ ఆడాలని తొందరలో వాళ్ళకి అసలు ఏంటి అనేది కూడా చూడరు, జస్ట్ పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కూడా కాదు. సో అలా తను ఏం చేసిందంటే తన కెమెరా యాక్సెస్, కాంటాక్ట్ యాక్సెస్, తన ఫోన్ యాక్సెస్ ఇచ్చేసింది అనమాట. ఇచ్చేసినప్పుడు ఏమైంది అని అంటే తను వెంటనే స్నానం నుంచి బయటికి రాగానే తను ఛార్జింగ్ పెట్టి తన కెమెరా తన సైడ్ ఉండే అనమాట. బికాస్ షీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. తను జస్ట్ క్లోత్స్ మార్చుకుంది, నెక్స్ట్ మూమెంట్ ఆ వీడియో మొత్తం తన కాంటాక్ట్స్ కి సర్క్యులేట్ అయిపోయింది అనమాట వాట్సాప్ లో. తన పని మనిషి కాడి నుంచి, సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికి వెళ్ళిపోయింది అనమాట వీడియో. సో మేము ఇదంతా చూస్తున్నప్పుడు ఏమైందంటే తన ఫోన్ లో ఒక ఏపీకే ఉండే, ఆ ఏపీకే ఈ పాప ఇన్స్టాల్ చేసింది అనమాట. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మీరు ఫోన్స్ ఇస్తున్నారు అని అంటే ట్రై టు గివ్ ఇట్ ఆన్ యూట్యూబ్ కిడ్స్ ఇచ్చి ఫోన్ లాక్ స్క్రీన్ పెట్టుకోండి. మనకి పైన లాక్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది, ఆ లాక్ స్క్రీన్ ట్యాప్ చేస్తే మనకు ఫోన్ లాక్ అయిపోతుంది అనమాట. అంటే ఆ పర్టికులర్ స్క్రీన్ తప్పించి వేరే స్క్రీన్ షిఫ్ట్ కాలేము. సో వాళ్ళకి ఫోన్స్ ఇస్తున్నారంటే యూట్యూబ్ కిడ్స్ ఇవ్వండి, విచ్ విల్ బి హ్యావింగ్ వెరీ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇంకొకటి వాట్ ఈస్ మై బెస్ట్ సజెషన్ ఇస్, మీరు సిటీలో ఉంటున్నారు కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇన్ సిటీ క్యూఆర్ కోడ్స్ అనేది స్కాన్ చేయండి. మీరు కనుక సిటీ దాటి వెళ్తే ట్రై టు మేక్ పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్, అంటే నెంబర్ టు నెంబర్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. లక్కీలీ ఏంటంటే మేము యూజువల్ ఎవ్రీ సెమినార్ కి మేము వచ్చిన ప్రజలతోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేపిస్తాం అనమాట. స్కాన్ చేపించినాక వాళ్ళ ఫ్రెండ్ కెమెరా యాక్సెస్ మేము ఎలా తీసుకుంటాం అనేది చూపిస్తుంటే, బట్ లక్కీలీ వాళ్ళ టూల్ పనిచేస్తలేదు కాబట్టి యూ గైస్ వర్ సేఫ్ అట్లా. రైట్. సో సిటీలో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్ అనేది వాడండి. సిటీ దాటితే ఫోన్ నెంబర్ టు ఫోన్ నెంబర్ ట్రాన్సాక్షన్ చేయండి. నన్ను అడిగితే సిటీలో కూడా ఫోన్ నెంబర్ టు ఫోన్ నెంబర్ ట్రాన్సాక్షన్ చేయండి. ఎందుకు అంటే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీ ఫోన్ యాక్సెస్ హ్యాకర్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిజిటల్ వరల్డ్ లో మనం ఎవరిని ఎక్కడ ట్రస్ట్ చేయలేము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వీడియో విచ్ ఇస్ టేకెన్ బై us. మా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుందామని చెప్పి ఒక వీడియో తీసామన్నమాట. ఐ విల్ షో యూ ద వీడియో. ఇది చూడండి. చాలా సింపుల్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంది చూడండి. తన ఫోన్ యాక్సెస్ హ్యాకర్ సిస్టమ్ లో కనిపించేస్తుంది. సో ఈ విధంగా మీరు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఫ్రంట్ ఎండ్ రావాల్సిన పాపప్ మీకు పేమెంట్ హిస్టరీ చూపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ అయ్యే ప్రాసెస్ ఎవరికి అర్థం కాదనమాట. స్పైవేర్స్ ఉంటాయి. దాన్ని అడిగితే రేపటి నుంచి మీరు నెంబర్ టు నెంబర్ ట్రాన్సాక్షన్స్ చేయండి. టైం అయినా పర్లేదు, నెంబర్ టు నెంబర్ ట్రాన్సాక్షన్స్ చేయండి. ఎందుకంటే ఎక్కడ ఏ క్యూఆర్ కోడ్ ఎలా ఫ్రాడ్ ఉంటుంది అనేది మనం గెస్ట్ చేయలేము, మనం చూడలేము కూడా. రైట్. సో అందుకే నెంబర్ టు నెంబర్ ట్రాన్సాక్షన్స్ అనేవి అలవాటు చేసుకోండి. క్యూఆర్ కోడ్ ని మానేసేయండి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇప్పుడు కొంచెం హై ఎండ్ హోటల్స్ కి పోతే వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇలా పాంప్లెట్స్ ఇయ్యారు, ఫుడ్ ఆర్డరింగ్ పాంప్లెట్స్ ఇయ్యారు. దే టెల్ యూ టు స్కాన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యాప్ నుంచి ఆర్డర్ చేసుకోండి, ఆర్డర్ మీ టేబుల్కి వస్తుంది అని అంటారు. నన్ను అడిగితే అక్కడ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి, ఎందుకంటే నాలాంటి ఒక జిరాక్స్ కాపీ తీసుకొచ్చి ఒరిజినల్ది తీసేసి ఫేక్ది పెట్టింది అనుకోండి, మీకు స్కాన్ చేసినప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, కానీ బ్యాక్ ఎండ్ లో మీ డేటా వెళ్ళాల్సిందంతా వెళ్తుంటది అనమాట. సో ట్రై టు ఆస్క్ దెమ్ ఫర్ ద బుక్లెట్ అండ్ ట్రై టు ఆర్డర్. క్యూఆర్ కోడ్ ని ఎక్కడ స్కాన్ చేయకండి. రైట్. ద నెక్స్ట్ వన్ ఇస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ. సో ఈ పర్టికులర్ బ్లాక్ శారీ చూసిన పర్సన్ ఎప్పుడైనా గుర్తుపట్టారా ఆ బ్లాక్ కలర్ శారీ చూసిన పర్సన్, ఈ బ్లాక్ కలర్ శారీ అమ్మాయిని? ఎస్ అన్న వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరికైనా ఐడియా ఉందో తను ఎవరు అనేది? ఎస్, మణిచరణ్ గారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. సార్ నేను బిలో 18 సార్. ఓకే. అంటే ఒకసారి యూట్యూబ్ లో చూసిన AI వాడినప్పుడు ఒక ఇమేజ్ ని జనరేట్ చేయమంటే ఇమేజ్ జనరేట్ చేసింది, కానీ ఆమె చేతి అవన్నీ కవర్ చేసి ఉండే సార్. ఆ ఇమేజ్ ఉన్న ఆమె ఫోటో పెట్టింది, కానీ ఆమె ఆ చాట్ జీపీటీ ఇమేజ్ జనరేట్ చేసింది మాత్రం ఆ చేతి మీద ఉన్న మోల్స్ అలాంటివన్నీ ఇచ్చింది సార్ అది. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ మణిచరణ్, క్లాప్స్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ తను చెప్పింది నిజం అనమాట. సో ఇక్కడ ఏమైంది అని అంటే తన పేరు జహకాల్ బహునాని. సో ఇక్కడ ఏమైంది అని అంటే తను రీసెంట్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో శారీ ట్రెండ్ చేంజ్ కలర్ శారీ ట్రెండ్ చేంజ్ కలర్ ఒక ట్రెండ్ అయింది అనమాట. సో ఆ ట్రెండ్ లో ఏమైంది అని అంటే తను ఇలా ఫుల్ డ్రెస్ ఉన్న ఇమేజ్ ఇచ్చి
ఈ పర్టికులర్ ఇమేజ్ ని బ్లాక్ కలర్ శారీ కిందకి మార్చండి అన్నప్పుడు ఇక్కడ తన చేయి పైన ఉన్న పుట్టుమచ్చ ఏదైతే ఉందో ఆ పుట్టుమచ్చతో సహా జనరేట్ చేసింది అనమాట. దిస్ వాజ్ అ నేషనల్ న్యూస్, రైట్? సో ఇక్కడ పక్కన అమ్మాయిని చూసుకుంటే తన చెస్ట్ పైన ఉన్న పుట్టుమచ్చతో సహా ఇచ్చింది అనమాట. అంటే మీరు ఏదైతే ఫొటోస్ కి ఇస్తారో, మీరు ఏదైతే AI కి ఫొటోస్ ఇస్తారో, AI ఇస్ అపారెంట్లీ కలెక్టింగ్ యువర్ డేటా, రైట్? ఫర్ సపోజ్ ఇప్పుడు నా గురించి డేటా గూగుల్లో అవైలబుల్ గా ఉంది. సో ఈ పర్టికులర్ పర్సన్ రాహుల్ ని ఒక చార్మినార్ దగ్గర ఛాయ్ తాగుతున్నట్టు జనరేట్ చేయండి ఇన్ ఫుల్ సైజ్ ఫోటో అని పెట్టాను అనుకోండి. గూగుల్లో నాది ఏదైనా ఫుల్ సైజ్ ఫోటో ఉన్నా కానీ, లేదంటే నా గూగుల్ ఫొటోస్ లో ఏదైనా ఫుల్ సైజ్ ఫొటోస్ ఉన్నా కానీ, నా హైట్ మెజర్మెంట్ మొత్తం చెక్ చేసుకొని అది డేటా అనేది ఇస్తుంది అనమాట, రైట్? సో ఇప్పుడు ఆ ఏఐని గనక మీరు పాజిటివ్ వేలో వాడుకుంటే ఐ కెన్ బెట్ యూ దట్ మీరు 1 year లో 1 crore అన్న సంపాదించవచ్చు అనమాట. ఇఫ్ యూస్ ఏఐ ఇన్ బెస్ట్ పాసిబిలిటీ వే. బట్ ఏఐని ఇలా మేము సోషల్ మీడియా ట్రెండ్స్ కి వాడుకుంటామంటే రేపన్నాడు అది మీకు కూడా సైబర్ క్రైమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, రైట్? సో రేపు ఏఐ కూడా ఎంత ఫార్ అడ్వాన్స్ అయిపోతుంది అని అంటే కొంతమంది ఏఐని యూజ్ చేసుకొని అటాక్స్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఒక హ్యాకర్ అనుకోండి, నేను ఇండివిజువల్ ఒక పర్సన్ కి ఫోన్ చేసి కాల్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏఐకి ఇచ్చేస్తే ఏఐ మీకు ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది, అదే అటాక్ చేసి నాకు మనీ అనేది తెచ్చి నా అకౌంట్ లో చేసి పెడుతుంది అనమాట, సేవ్ చేసి పెడుతుంది అనమాట. సో అంత అడ్వాన్స్ ఏఐ అయిపోయింది అనమాట, రైట్? ఇక్కడ ఎంతమంది స్నాప్చాట్ వాడతారు? స్నాప్చాట్ నేను కూడా వాడతా. ఈవెన్ ఐ విల్ యూస్ స్నాప్చాట్. ఎస్, ఎస్, ఓకే. స్ట్రీక్స్ మెయింటైన్ చేయడానికి, లేదంటే ఇటు ఫొటోస్ దిగడానికి, అంతే కదా? అంతే కదా. బేసికలీ విల్ బి యూజింగ్ స్నాప్చాట్ ఫర్ మెయింటైనింగ్ స్ట్రీక్స్ కానీ, యూత్ వాళ్ళు స్ట్రీక్స్ మెయింటైన్ చేయడానికి వాడతారు. యూజువల్గా మనం అయితే ఫొటోస్ దిగడానికి వాడతాం. టెంపరీ చాట్స్, గేమ్స్, ఓకే, ఓకే. సో ఐల్ టెల్ యూ వన్ స్మాల్ లాజికల్ థింగ్ ఏంటి అని అంటే స్నాప్చాట్ ఈ స్పైయింగ్ యూ 24/7. స్నాప్చాట్ ఈ స్పైయింగ్ యూ 24/7 త్రూ కెమెరా. మీకు తెలుసో తెలీదో ఒక ఇండియన్ స్టూడెంట్ తను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాడు అనమాట టు ఇంగ్లాండ్. సో ఆల్మోస్ట్ హీ వెంట్ టు ఇంగ్లాండ్ నుంచి తైవాన్ కి ఫ్లైట్ ఎక్కుతున్నాడు అనమాట. సో బేసికలీ వాట్ హ్యాపెండ్ ఇస్ ఆ పర్టికులర్ పర్సన్ ఇంగ్లాండ్ నుంచి తైవాన్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైంది అని అంటే హీ టుక్ స్నాప్ ఆఫ్ ఏరోప్లేన్ మిర్రర్ ఉంటుంది చూసినారా, దాన్ని స్నాప్ తీసుకున్నాడు అనమాట. దాన్ని స్నాప్ తీసుకొని ఏం చేసిందంటే హీ కెప్ట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, అంటే తన పర్సనల్ ఫ్రెండ్ కి స్నాప్ లో నేను ఇంకొక 30 minutes లో ఈ ఫ్లైట్ ని బ్లాస్ట్ చేయబోతున్నా, ఆమె తైవాన్ స్టూడెంట్ అని చెప్పి రాసి స్నాప్ పెట్టింది అనమాట. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. 20 minutes లోనే 2 fighter jets వచ్చి టేక్ డౌన్ చేసి తనను అరెస్ట్ చేసింది అనమాట. సో ఎలా అరెస్ట్ చేసింది అని అంటే స్నాప్చాట్ హ్యాస్ స్పైడ్ హిస్ ఫోన్ అనమాట. ఎందుకు అని అంటే తను తైవాన్ స్టూడెంట్, బాంబ్ బ్లాస్ట్, 30 minutes అన్న కమెంట్ త్రూగా తన ఫోన్ ని మొత్తం స్పై తీసి తను ఎక్కడ ఉన్నది మొత్తం లొకేషన్ తీసి తనని అరెస్ట్ చేసింది అనమాట. అదే విధంగా మేము రీసెంట్ ఒక కేసు కూడా సాల్వ్ చేసినాము. ద కేస్ ఇస్ అరౌండ్ అ ఉమెన్. తను ఏం చేసిందంటే స్నాప్చాట్ లో కొన్ని అడల్ట్ గా కొన్ని ఫొటోస్ దిగిందనమాట. తను దిగిన నెక్స్ట్ డేనే 18+ వెబ్సైట్స్ లో తన ఫొటోస్ మొత్తం సర్క్యులేట్ అయిపోయినాయి. సో హౌ డిడ్ ఇట్ గెట్ సర్క్యులేటెడ్ అని మేము కనుక కొంచెం డిగ్ డౌన్ చేస్తే స్నాప్చాట్ ఈస్ సెల్లింగ్ దేర్ ఇన్ ఇంటర్నెట్ యాక్సెస్. ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్నెట్ యాక్సెస్. తన IMEI నెంబర్ తో తను ఎక్కడ ఉన్నాడు అనేది ట్రాక్ చేసినారనమాట, రైట్? సో తన ఫొటోస్ ఎలా సర్క్యులేట్ అయినాయని డిగ్ డౌన్ చేస్తే స్నాప్చాట్ ఈస్ సెల్లింగ్ హర్ ఫొటోస్ ఫర్ 18 rupees. ఒక వెబ్సైట్ కి స్నాప్చాట్ ఈస్ సెల్లింగ్ యువర్ ఫొటోస్ ఫర్ కాస్ట్ ఆఫ్ 18 rupees. అది కనుక కొంచెం అడల్ట్ గా ఉంటే, రైట్? సో ఈ విధంగా స్నాప్చాట్ అనేది చాలా డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కనుక స్నాప్చాట్ వాడుతున్నారంటే వెంటనే దాన్ని డిలీట్ చేసేసింది. బట్ హౌ డిడ్ హి సెండ్ ఫొటోస్ టు హిస్ ఫ్రెండ్? బిఫోర్ బోర్డింగ్ ఓన్లీ. బోర్డింగ్ చేసేటప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంటుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక మనకి ఇంటర్నెట్ ఉండదు. దట్స్ కామన్ పాయింట్. ఓకేనా? ఏజ్ వైజ్ సైబర్ క్రైమ్స్. మనకి ఏజ్ వైజ్ గా సైబర్ క్రైమ్స్ ఏమవుతున్నాయి అంటే ద ఫస్ట్ వన్ ఇస్ 18 to 22 ఇస్ ఫేక్ జాబ్ స్కామ్స్. అంటే వీళ్ళు ఏంటంటే ఇంటర్ పాస్డ్ అవుట్ కానీ, డిగ్రీ పాస్డ్ అవుట్ కానీ, బీటెక్ పాస్డ్ అవుట్ కానీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక ఎంతూజియాసంతో ఉంటారు జాబ్స్ చేయాలని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారని అంటే హ్యాకర్స్ కూడా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేసుకొని దే విల్ కనెక్ట్ విత్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇలా జాబ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనెక్ట్ అయ్యి దే విల్ ట్రై టు
మనీ తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ మనీ తీసుకునే ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1550 రూపీస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ 1550 రూపీస్ ఏంటి ఉంటుంది అని అంటే వాళ్ళు లింక్డ్ఇన్ లో రిక్వెస్ట్ పెడతారు, రెజ్యూమ్ తీసుకుంటారు, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు, వర్చువల్ ఇంటర్వ్యూ తీసుకొని మీరు సెలెక్ట్ అయినట్టు ఒక మెయిల్ పంపిస్తారు అనమాట. ఆ మెయిల్ ఒక ఫేక్ కంపెనీ ఉంటుంది, అది ఒక ఫేక్ కంపెనీ. మెయిల్ పంపించినాక మాకు రిజిస్ట్రేషన్ దగ్గర ప్రాసెస్ అనేది టైం పడుతుంది. మీరు ఒక 1550 రూపీస్ కడితే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. యూల్ బి గెటింగ్ అన్ అఫీషియల్ మెయిల్ ఐడి అని చెప్పి వస్తుంది అనమాట. మెయిల్ ఐడి వస్తుంది అండ్ యూల్ బి గెటింగ్ అన్ ఐడి కార్డ్. సో మనం 1550 కదా అని చెప్పి కొట్టేస్తాం. 1550 అయిపోయినాక వాడు ఏమి ఇస్తాడు, మా మేనేజర్ దగ్గర ఇష్యూ వస్తుంది, మా హయ్యర్ ఎంప్లాయీస్ దగ్గర ఇష్యూస్ వస్తుంది చెప్పి అట్లా స్టార్ట్ చేసి అలా లాక్స్ లో తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు అనమాట. రీసెంట్ గా వన్ ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్ మేము కేసు సాల్వ్ చేసినాము. తన దగ్గర ఫేక్ జాబ్ స్కామ్ పైన దే టుక్ అరౌండ్ 15 lakhs రూపీస్. అంటే ఇట్లానే మేము గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాము, మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు జాబ్ కన్ఫర్మేషన్ అయిపోతుంది, మీరు ఇంత పే చేయండి, వాళ్ళు ఇంత అడుగుతున్నారు, వీళ్ళు ఇంత అడుగుతున్నారు అని చెప్పి ఇటు 15 lakhs తీసుకొని స్కామ్ అయిపోయాడు. ద రికవరీ రేట్ ఇస్ 0. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు లింక్డ్ఇన్ నుంచి ఒక పర్సన్ కనెక్ట్ అయినా కానీ, లేదంటే ఎవరైనా ఆర్గనైజేషన్ పీపుల్ కనెక్ట్ అయినా కానీ ఫస్ట్ వెరిఫై చేసుకోండి అంటే వాళ్ళ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళైనా. ఎందుకంటే లింక్డ్ఇన్ లో ఇఫ్ ఫర్ సపోజ్ అమెజాన్ నుంచి ఎవరైనా కనెక్ట్ అయినారు అనుకోండి, అమెజాన్ పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయండి వెదర్ ద ఎంప్లాయీస్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకుంటే మనకి అక్కడ దొరికిపోతుంది, రైట్? లేదంటే సోషల్ మీడియా త్రూ కనెక్ట్ అవుతారు, వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేయండి, వాట్ అబౌట్ దర్ ప్రొఫైల్స్ అని. అలా ప్రతిదీ చెక్ చేసుకొని యూ నీడ్ టు టేక్ అనమాట, రైట్? ఫ్రీగా ఎవడన్నా వితౌట్ ఇంటర్వ్యూ జాబ్స్ ఇస్తున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తున్నాము అంటే నమ్మకండి గుడ్డిగా. ట్రై టు డూ రీసెర్చ్ ఆన్ ఇట్. రీసెర్చ్ చేసి వాళ్ళని కనెక్ట్ కాండి అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ అ బిట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తున్నాయి అని చెప్పి దే ఆర్ క్రియేటింగ్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు అనమాట. మొన్న మోడీ ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చినప్పుడు వాట్ హీ సెడ్, పెట్రోల్ కొనకండి, గోల్డ్ కొనకండి, పెట్రోల్ ఎక్కువ వాడకండి, వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినప్పటి నుంచి ద మోస్ట్ సర్క్యులేటెడ్ మెసేజ్ ఇన్ వాట్సాప్ ఇస్ వీఆర్ ప్రొవైడింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అప్లై చేసుకోవడానికి ఇన్ని పైసలు కట్టాలని చెప్పి. దట్ వాస్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ మెసేజ్ అనమాట. సో అలాంటివి కొన్ని వచ్చినప్పుడు చూసి వాడుకోండి అనమాట. సో మీకు గనక ఒక అన్నోన్ నెంబర్ నుంచి లింక్ వచ్చినా కానీ, ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చినా కానీ, దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే విల్ బి హ్యావింగ్ అ వెబ్సైట్ కాల్డ్ VirusTotal. నోట్ డౌన్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ పెన్ అండ్ పేపర్, VirusTotal అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యూఆర్ఎల్స్ వస్తే యూఆర్ఎల్స్ ని ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి సెర్చ్ చేయండి అనమాట. సెర్చ్ చేసినప్పుడు అది చూపించేస్తుంది వెదర్ ద లింక్ ఇస్ మెలీషియస్ ఆర్ వ్యాలిడ్ టు యూస్. సో బేసికలీ ఈ లింక్ ఏంటి అని అంటే, యాజ్ ఎ షెడ్ యూ దట్ ఈ వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేస్తే మీ ఫ్రంట్ కెమెరా యాక్సెస్ అనేది నాకు వచ్చేస్తుంది అని చెప్పిన చూసినారా, అదే ఈ లింక్ అనమాట. బట్ బై డిఫాల్ట్ దిస్ లింక్ ఇస్ నాట్ వర్కింగ్, అందుకే వీ కుడెంట్ గివ్ యూ ద QR కోడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గా మన సిస్టమ్ లో ఏదైతే యాంటీవైరసెస్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ 94 యాంటీవైరసెస్ ఉంటాయి అనమాట. ఆ 94 యాంటీవైరసెస్ మొత్తం డిగ్ చేసి చెప్తుంది వెదర్ వీ కెన్ యూస్ దిస్ లింక్ ఆర్ నాట్, రైట్? సో అదే విధంగా ఇఫ్ ఐ వాంట్ టు స్కాన్ అండ్ PDF ఫైల్, ఇక్కడ ఫైల్స్ ఉంటాయి, చూస్ ఫైల్స్ కొట్టి యూ నీడ్ టు సెలెక్ట్ అనమాట. Right, let me select virus file. Sure. Okay, assume that this is a virus file. ఇలా మొత్తం ఫైల్ అనేది చెక్ చేసి అది మనకు ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ 49 వైరసెస్ తో స్కాన్ చేస్తే 14 మెలీషియస్ ఫైల్స్ ఉన్నాయి అనమాట. యాజ్ యూ కెన్ సీ ట్రోజన్ ఫైల్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా వెదర్ టు డౌన్లోడ్ అ ఫైల్ ఆర్ నాట్ అనేది మనకి ఈ వెబ్సైట్ చూపించేస్తుంది.
సో చాలా మంది అపోహ ఏంటి అని అంటే వాట్సాప్ లో మనకి ఏదైనా పీడిఎఫ్ కానీ ఏదైనా వచ్చినా కానీ డౌన్లోడ్ చేయగానే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది అంటే డౌన్లోడ్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ అయిపోదు, దాన్ని ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది అనమాట. సో ఎంతమంది మీ ఫోన్ లో ఇంకా వాట్ వి సే దిస్ వాట్సాప్ ఆటో డౌన్లోడ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే వాట్సాప్ ఆటో డౌన్లోడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఒక వైఫై కనెక్ట్ అయినా కానీ మనం ఒక మొబైల్ డేటా కనెక్ట్ అయినా కానీ సింపుల్ గా మన పర్మిషన్ లేకుండానే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఉన్నాం కమ్యూనిటీ ఆఫ్ 190 మెంబర్స్ ఉన్నాం, ఈ 190 మెంబర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, నేను సింపుల్ ఏమిస్తా ఒక ఏపీకే ఫైల్ మీ వాట్సాప్ గ్రూప్ లో వేసిస్తా. మీ ఫోన్ లో కనుక ఇంకా వాట్సాప్ ఆటో డౌన్లోడ్ అయ్యి ఉంటే మీ పర్మిషన్ లేకుండానే మీ ఫోన్ లో ఏపీకే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఒక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయిందా లేదా, లేదంటే మీ ఫోన్ సేఫ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం వల్ల మీ వాట్సాప్ విల్ బి ప్లేయింగ్ ఆ 90% క్రూషియల్ రోల్. మీరు కనుక ఆటో డౌన్లోడ్ బంద్ చేసుకుంటే యువర్ ఫోన్ విల్ బి సేఫ్. మీరు డౌన్లోడ్ బంద్ చేసుకోకపోతే మీ ఫోన్ వైరస్ కి పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎన్ శిల్ప గారు ఎవరో చేయలేపారు, సో మీకు ప్రాసెస్ ఎలా ఐడియా ఉందా, హౌ టు చెక్ వెదర్ యువర్ వాట్సాప్ ఇస్ మీ వాట్సాప్ ఆటో డౌన్లోడ్ ఆన్ చేస్తుందో లేదా చెక్ చేసుకోవడం ఎలా అనేది ఐడియా ఉందా? ఓకే, సో ఐల్ బి గివింగ్ యూ ద ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి మీ ఫోన్ లో ఆన్ అంటే యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. మీ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేయండి ఒకసారి, అందరు మీ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేయండి. యా మీ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేయండి అందరు ఒకసారి. రైట్, ఓపెన్ చేస్తారు అందరూ? ఇఫ్ ఎస్, ఓపెన్ చేసినాక ఏమైతే మనకి పక్కన టాప్ రైట్ లో మనకి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ కొట్టి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఐ షో ఇట్ ఇన్ మై ఫోన్ ఆల్సో, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ గోనా బి అనేది. రైట్, ఐఫోన్స్ కి ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ఐఫోన్స్ ఇంటర్ఫేస్. ఐ డోంట్ నో అబౌట్ ఆండ్రాయిడ్. సో బేసికలీ ఈ విధంగా ఉండి వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. మై కంప్యూటర్ క్లారిటీ ఇస్ నాట్ దట్ గుడ్. స్టోరేజ్ అండ్ డేటా అని ఒక ఆప్షన్ వస్తుంది, కనిపిస్తుందా? స్టోరేజ్ అనే డేటా ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. స్టోరేజ్ అనే డేటా ఆప్షన్ పైన ట్యాప్ చేసినప్పుడు కిందికి స్క్రోల్ చేస్తే యూ విల్ సీ ఆటో డౌన్లోడ్ ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి యూ కెన్ ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వాళ్ళకి ద ప్రాసెస్ ఇస్ ఆల్సో ద సేమ్, కాకపోతే మీకు వెన్ డౌన్లోడ్ అని చెప్పి చూపిస్తుంది, ఇక్కడ ఆటో డౌన్లోడ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. రైట్, సో ఈ విధంగా మీరు కనుక ఆటో డౌన్లోడ్ బంద్ చేసుకుంటే ఐ విల్ బెట్ యూ దట్ మీ ఫోన్ 90% సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, సో ఇప్పుడు ఒక డౌట్ వచ్చిండొచ్చు, మీ ఫోన్ సేఫ్ ఉందా అన్సేఫ్ ఉందా అని ఒక డౌట్ వచ్చిండొచ్చు అందరికి. ఎస్, సో దానికి ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. ఇది జస్ట్ ఆండ్రాయిడ్ వాళ్ళకి, ఐఫోన్ వాళ్ళకి పెయిడ్ అనమాట. 5,000 కట్టుకుంటే, బికాస్ ఐఫోన్స్ ఆర్ వెరీ రిచ్ కిడ్స్, ఐఫోన్ వాడుతున్న వాళ్ళు రిచ్ కాబట్టి దిల్ బి గివింగ్ యువర్ పెయిడ్ వెర్షన్. ఆండ్రాయిడ్ వాళ్ళకి ఫ్రీ అనమాట. వాట్ యూ డూ ఇస్ గో టు యువర్ ప్లే స్టోర్ అండ్ ఇన్స్టాల్ మాల్వేర్ బైట్స్. మాల్వేర్ బైట్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ స్కాన్ అనేది స్టార్ట్ చేయండి అనమాట. సో ఎవరైనా మీటింగ్ లో ఉన్నారు అని అంటే, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎ ఫోన్ అండ్ యూఆర్ కనెక్టెడ్ టు మీటింగ్, ప్లీజ్ ట్రై టు షేర్ యువర్ స్క్రీన్ సో దట్ ఐ కుడ్ ఇన్స్ట్రక్ట్ యూ. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో కావచ్చు అనమాట. ఎవరైనా మీటింగ్ లో ఫోన్ లో కనెక్ట్ అయి ఉంటే మాల్వేర్ బైట్స్ ఇన్స్టాల్ చేసుకొని ట్రై టు షేర్ యువర్ స్క్రీన్. ఐ విల్ ట్రై టు గైడ్ యూ, అందరు అదే స్టెప్స్ ఫాలో కావచ్చు అనమాట. రైట్, ఎవరైనా ఉన్నారా కనెక్టెడ్ టు యువర్ ఫోన్స్ ఇన్ మీటింగ్? షేర్ స్క్రీన్ చేస్తున్న వాళ్ళు కెన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ వన్స్. కృష్ణ, మీరు ఒకసారి షేర్ యువర్ స్క్రీన్ ఇన్ మీటింగ్. కృష్ణ సార్, మీకు చేయడం వచ్చా? స్క్రీన్ షేర్ చేయడం వచ్చా? ఎవరైనా టెక్నికల్ ఉన్న వాళ్ళు కొంచెం టేక్ ఇట్
ఎలా చేయాలో చెక్ చేస్తున్నాను సార్. ఎలా చేయాలి? సార్ ఆండ్రాయిడ్ వల్ల అయినా పర్వాలేదా? ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ వాళ్ళనే అడుగుతున్నాను. యా ప్రదీప్ ప్రదీప్ గారు ప్రదీప్ యూ కెన్ జస్ట్ షేర్ యువర్ స్క్రీన్. Share not allowed, sir. Share. పోస్ట్ Only host can share this meeting. పోస్ట్ పర్మిషన్ అంటే కొంచెం మీకు కో-హోస్ట్ ఇచ్చాను. Okay, madam. సో అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు షేర్ స్క్రీన్ చేస్తున్నారు అనమాట. ట్రై టు డూ ఇట్. ఎస్ ఎస్ సార్. మీరు మీటింగ్ బ్యాక్ వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి మాల్వేర్ బైట్స్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఏదండి? మాల్వేర్ బైట్స్ ప్లే స్టోర్కి వెళ్ళి మాల్వేర్ బైట్స్ ఇన్స్టాల్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మాల్వేర్ బైట్స్ ఇన్స్టాల్ చేయండి. మాల్వేర్ MALWARE MAL WARE WARE. BYTES ఫస్ట్ ఆప్షన్ మాల్వేర్ బైట్స్. అది ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ కొట్టండి. టైం తీసుకుంటాం సార్. మేబీ డేటా ఫుల్ ఉంటుంది అంటే. యా ఎవరు పే చేయకండి. ఐ టెల్ యూ. అందుకే నేను ఒక షేర్ స్క్రీన్ చేయమని ఎవరైనా ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటే ఐ కుడ్ ఇన్స్ట్రక్ట్ యూ అని చెప్పి. ఎవరు పేమెంట్ చేయకండి. వెయిట్ అండ్ వాచ్. ఇది వాచ్ చేసినాక అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోండి. రైట్. ఇన్స్టాల్ చేయండి సార్. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయాలి మీరు. ఓకే. ఓకే. వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని ట్రై టు ఇన్స్టాల్. మీ దాంట్లో స్టోరేజ్ లేదు, స్టోరేజ్ ఇస్తుంది. ఎవరైనా ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్న వాళ్ళు ట్రై టు ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ ఫర్ ఫ్యూ మినిట్స్. సునీల్ కుమార్ గారు చేశారు సార్. కోఆస్ట్ ఇచ్చారా మేడం? ఎస్ సార్. ఓకే, ఐ విల్ షేర్ మేడం. ప్రవీణ్ గారు ఎవరో ఐ హావ్ ఇన్స్టాల్డ్ సార్ అని పెట్టారు. సార్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీకు హోస్ట్ ఇస్తాను. ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఆల్రెడీ సార్ షేర్ అవుతుందా? అవ్వట్లేదు సార్. మోహన వంశీ, శ్రీదేవి గారు ఎవరైనా ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే తులసి కుమార్ గారు చేశారా మీరు? ఎస్ సార్. జస్ట్ నో సార్ చేశాను. నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ వస్తే నేను ఒకసారి షేర్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చెప్పండి, చేద్దాం. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయింది మేడం. జస్ట్ ఇందాకే చేశాను. జస్ట్ ఆప్షన్. ఓకే, మీకు కో హోస్ట్ ఇస్తున్నాను. ఎస్
ఓపెన్ చేయండి, మాల్వేర్ బ్యాచ్ యాప్ ఓపెన్ చేయండి ఫాస్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయగానే మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. గెట్ స్టార్టెడ్ కొట్టి కొట్టండి. గెట్ స్టార్టెడ్ మనకి అక్కడ ప్రైసింగ్ అడుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రైసింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ వాళ్ళకి ఫ్రీ అనమాట. పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది చూసినారా, ఆ ఇంటూ మార్క్ కొట్టండి. మీకు ఫ్రీ వర్షన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఒక 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఇట్ ఈస్ ఫర్ యువర్ డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్యాటరీ. అంటే మీ బ్యాటరీ కెపాసిటీ ఎలా నడుస్తుంది అండ్ హౌ అబౌట్ యువర్ డేటా అనేది పర్మిషన్స్ అడిగి చెక్ చేస్తుంది అనమాట. సో అలౌ కొట్టండి. అలౌ రైట్. ఇక్కడ మనం ఫస్ట్ టైం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇట్ విల్ బి షోయింగ్ అస్ పూర్ అనే చూపించేస్తుంది. బట్ మనం స్కాన్ చేస్తున్న పోతున్న కొద్దీ మన స్కోర్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన స్కోర్ ఎంత ఉంది అనేది మనం ఒకసారి స్కాన్ చేసినాక తెలుస్తుంది హౌ సేఫ్ ఇస్ అవర్ ఫోన్ అనేది. రైట్. ఇక్కడ స్కాన్ ఆఫ్టర్ అప్డేట్ అని వస్తుంది చూస్తున్నారు. అక్కడ ఏమవుతుంది అని అంటే మీ ఫోన్లో ఉన్న డేటాబేసెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ టోటల్గా అప్డేట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ అప్డేట్ కావడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ ఫోన్లో గనక ఒక యూజువల్ ఏపీకేస్ ఏమంటారు అంటే సైలెంట్ ఇన్స్టాలర్స్ అని అంటాం. రైట్. ఆ సైలెంట్ ఇన్స్టాలర్స్ ఏంటి అని అంటే అది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనిపించదు, బట్ ఒక 100 ఫైల్స్ బ్యాక్ వెళ్ళి దాచుకుంటుంది అనమాట. సో ఎంత బ్యాక్ సైడ్ వెళ్ళి దాచుకున్నా కూడా ఈ పర్టికులర్ మాల్వేర్ బైట్స్ అనేది యాప్ స్కాన్ చేసి మనకి ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అంటే మన ఫోన్ సేఫ్ ఉందా అన్సేఫ్ ఉందా అనేది చెప్తుంది అనమాట. రైట్. సో అప్డేటింగ్ డేటాబేసెస్ అవుతుంది. ఒక్కసారి అది కాగానే విల్ ట్రై టు స్కాన్. రైట్. సో అందరు ఇదే ప్రాసెస్ ఫాలో కాండి. స్కాన్ లో కొట్టండి ఒకసారి. గివ్ పర్మిషన్స్. అది సెలెక్ట్ చేసి బ్యాక్ వెళ్ళండి. గివ్ పర్మిషన్స్ ఇవ్వండి. గివ్ పర్మిషన్. గూగుల్ అది ఏమి ఇవ్వకండి. గూగుల్ ఈమెయిల్ అది ఏమి ఇవ్వకండి. అది అడుగుతుంది బట్ ఏమి ఇవ్వకండి. అలఫ్ కొట్టండి. రైట్. సో ఇలా పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన ఫోన్ స్కాన్ కావడం స్టార్ట్ అవుతుంది. మన ఫోన్లో ఏమైనా ఏపీకేస్ ఉంటే ఇక్కడ చూపించేస్తుంది అనమాట. మనం ఇక్కడ నుంచి మన ఫోన్లో ఏదైనా ఏపీకేస్ ఉన్నా కూడా మనం ఇక్కడ నుంచి డిలీట్ చేసేసుకోవచ్చు. రైట్. సో మీరు ఏం చేయాలి అంటే వీక్లీ ఒకసారి అన్నా మంత్లీ ట్వైస్ అన్నా మీరు ఈ పర్టికులర్ మాల్వేర్ బైట్స్ యూజ్ చేసుకొని ఫోన్ అనేది స్కాన్ చేస్తూ ఉండాలన్నమాట. స్కాన్ చేస్తున్నప్పుడు యూ కెన్ సీ యువర్ ఫోన్ హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని బట్టి మీ ఫోన్ అనేది సేఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఒకసారి మొత్తం స్కాన్ అయిపోయినాక తులసిరామ్ గారు చెక్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏపీకేస్ ఇక్కడ నుంచి మనం డిలీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ స్కాన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో వన్స్ ఇఫ్ ఇట్ ఒకసారి స్కాన్ అయిపోతే మీరు మాకు చెప్పొచ్చు, అప్పుడు షేర్ స్క్రీన్ చేసే ఆప్షన్స్ ఇస్తాం అన్నమాట. రైట్. సార్ స్క్రీన్ షేర్ ఆపేయమంటారా? యా మ్యామ్. మళ్ళీ ఒకసారి మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ విల్ చెక్ ఇట్ అవుట్. తులసి సార్ మీది కంప్లీట్ అయినాక మళ్ళీ స్క్రీన్ షేర్ చేద్దాం. స్టాప్ చేయండి సార్. స్కానింగ్ కాదు, స్క్రీన్ షేరింగ్. స్క్రీన్ షేర్ రైట్. సో నా స్క్రీన్ విజిబుల్ కదా అందరికి? ఇస్ మై స్క్రీన్ విజిబుల్? Yes, sir. Yeah, thank you. So the next age category is 25 to 35. వీళ్ళకి బేసికల్గా అయ్యే హ్యాకింగ్ వచ్చేసి ఫేక్ లోన్ అప్లికేషన్ అనమాట. సో వీళ్ళకి ఏంటి అని అంటే ఎక్స్పెన్సెస్ పెరగడము, మ్యారేజ్ అవ్వడము, ఫినాన్షియల్గా వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సెస్ పెరగడం, ఈఎంఐస్ ఉండడం వల్ల కార్ లోన్స్ వెళ్ళడం కానీ బైక్ లోన్స్ వెళ్ళడం కానీ ఇలా ఉండేసరికి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే గవర్నమెంట్ బ్యాంకింగ్ దగ్గరికి వెళ్తే వీళ్ళ సిబిల్ స్కోర్ చెక్ చేసి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందని చెప్తారు అనమాట. అది వాళ్ళకి సరిపోదు.
సో వీళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తీసుకొని లోన్ అనేది తీసుకుంటారు అనమాట. తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ లోన్ తీసుకునేటప్పుడు ఇట్ మైట్ బి ఫోన్లో తీసుకుంటే ఏమవుతుంది అని అంటే మీ కాంటాక్ట్స్ కి పర్మిషన్ అవుతుంది, మీ ఫొటోస్ కి పర్మిషన్స్ అడుగుతుంది. మీరు అది ఇచ్చినారైతే ఆటోమేటిక్ గా మీరు లోన్ పే చేయకపోతే వాళ్ళు మీ కాంటాక్ట్స్ అందరికి మీ ఫొటోస్ మార్ఫ్ చేసి పంపించచ్చు. లేదంటే మీ ఫొటోస్ లో కొంచెం అడల్ట్ ఫొటోస్ ఉంటే అడల్ట్ ఫొటోస్ మీ కాంటాక్ట్స్ కి షేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే వన్ ఆఫ్ ద బెంగాల్ గర్ల్ రీసెంట్ గా మేము ఒక కేసు సాల్వ్ చేసినాము. తను బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ షీఈస్ వర్కింగ్ యాజ్ అ సేల్స్ మేనేజర్. సో తను ఏం చేసిందంటే ఐఫోన్ కొనడానికి షిఫ్ట్ 3,000 రూపీస్ లోన్, అది కూడా ప్లే స్టోర్ నుంచి కాకుండా టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది అనమాట. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమైంది అని అంటే తను తొందరలో కాంటాక్ట్స్ పర్మిషన్ ఇచ్చేసింది, ఫోన్ ఫోటోస్ పర్మిషన్ ఇచ్చేసింది అనమాట. సో తనకి 2 బ్యాంక్ అకౌంట్స్ నుంచి 1,500 లోన్ వచ్చింది. బట్ తన డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ డ్యూ డేట్ వచ్చినప్పుడు తన పే చేయాల్సిన అమౌంట్ వాస్ 5,000. ఇక్కడ తనకి 1,500 వచ్చింది, తను 1 రూపీ కూడా వాడలేదు, బట్ డ్యూ డేట్ వాస్ 5,000 రూపీస్ అనమాట. అంటే 2,000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది అనమాట. సో తను ఏం వేసింది, పేమెంట్ చేయలేదు, షీ బ్లాక్డ్ ద రిక్వెస్ట్. అంటే ఏదైతే పేమెంట్ కావాల్సిన రిక్వెస్ట్ ఉందో అది తను బ్లాక్ చేసింది అనమాట. బ్లాక్ చేసిన నెక్స్ట్ డేనే బై డిఫాల్ట్ గా తన ఫొటోస్ లో కొన్ని అడల్ట్ ఫొటోస్ ఉండే అనమాట తనది. సో తన పేరెంట్స్ కి తన ఫ్రెండ్స్ కి అందరికి ఆ ఫొటోస్ పంపించడం స్టార్ట్ చేసింది అనమాట. పంపించినప్పుడు అదే రోజు మాకు ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, లైక్ ఒక కన్సర్న్ పర్సన్ వచ్చింది, షీఈస్ హ్యావింగ్ అ సైబర్ క్రైమ్ అని చెప్పి నాకు కాంటాక్ట్ ఇచ్చినారనమాట. నేను చెప్పిన తనకి మీరేం టెన్షన్ పడకండి, నథింగ్ హ్యాపన్స్ అంటే కూడా తను నా మాట వినకుండా వాడికి 10,000 పంపించింది అనమాట. అంటే ఇక్కడ తను 3,000 వచ్చింది, తను 3,000 వాడలేదు, ఎక్స్ట్రా 2,000 అడిగింది, దాన్ని డిక్లైన్ చేసింది, ఇక్కడ 10,000 కట్టాల్సి వచ్చింది అనమాట. రైట్, బట్ ఆ రోజు బ్లాక్ చేసేసిండు. తనకి మళ్ళీ డ్యూ డేట్ ఏం పడింది, నెక్స్ట్ మంత్ 20 రోజు పడ్డది అనమాట. నెక్స్ట్ మంత్ 20 రోజు సేమ్ అదే ఫొటోస్, అదే కాంటాక్ట్స్, అదే మెసేజ్ రావడం స్టార్ట్ అయింది అనమాట. అప్పటికి చెప్పిన పే చేయకండి, వాళ్ళని ఇగ్నోర్ చేస్తే చాలు, వాళ్ళు ఏం చేయరు అని అంటే తను ఇగ్నోర్ చేయడం వల్ల ఆ కేసు అక్కడితో సాల్వ్ అయిపోయింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏ అటాకర్ కానీ ఫర్ సపోజ్ మీ ఫొటోస్ కానీ ఏది లీక్ అయినా కానీ వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ చేస్తే వాళ్ళ మెటా డేటా ఏదైతే ఉంటుందో అది దొరుకుతుంది కాబట్టి ఆ భయంతోని వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేయరు అనమాట. వాళ్ళు జస్ట్ బెదిరిస్తారు, షేర్ చేస్తామని అంటారు కానీ వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేయరు. అండ్ గూగుల్ కూడా ఎప్పుడు 18+ వెబ్సైట్స్ ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఇలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని పోస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు పోస్ట్ చేసినా కూడా విల్ బి హ్యావింగ్ 2 వెబ్సైట్స్ కాల్డ్, ఇది కామన్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ టేక్ డౌన్, మీది ఏదైనా ఇల్లీగల్ కంటెంట్ కానీ ఏదైనా చూపిస్తుంది అని అంటే మనం ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తే 24 hours లోపు గూగుల్ అనేది ఒక లీగల్ యాక్షన్ తీసుకొని మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ గూగుల్ చేయట్లేదు అని అంటే విల్ బి హ్యావింగ్ అనదర్ టేక్ డౌన్. ఇది ఇంకొక రిక్వెస్ట్ అనమాట, ఇది ఇంకొక వెబ్సైట్ వేర్ దీని నుంచి కూడా మనం డేటా అనేది తీపియొచ్చు అనమాట. రైట్, ఇది కావట్లేదు అని అంటే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్, ఇక్కడ నుంచి మనము కంటెంట్ రిమూవల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన డేటా ఏదైనా గూగుల్లో అఫీషియల్ గా కనిపించినప్పుడు మనం ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ లాస్ట్ స్కామ్ విచ్ ఇస్ డిజిటల్ అరెస్ట్. ఈ మధ్య మెయిన్ అయిన సైబర్ అటాక్స్ వచ్చేసి 40 to 75 ఏజ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ గా ఫేస్ చేసిన సైబర్ క్రైమ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ లెక్క, సిబిఐ ఆఫీసర్స్ లెక్క, లేదంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ లెక్క ఫోన్ చేస్తారు అనమాట. ఫోన్ చేసి మీకు ఇలా దొరికినాయి, మీ ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి అని, లేదంటే మీ కొడుకు ఒక కేసులో దొరికింది కానీ అన్నట్లు ఫోన్ చేసి భయపెట్టిస్తారు అనమాట. భయపెట్టించి మనీ విత్డ్రాల్ చేసుకోవడానికి దే ట్రై టు ప్లాన్ అనమాట. సో మనం కనుక కొంచెం ధైర్యం చేసి మనం ఉంటే ఎటువంటి సైబర్ అటాక్స్ అనేవి కావన్నమాట. ఫర్ సపోజ్ మీకు ఎవరైనా ఫోన్ చేసి మేము ఇలా ఫోన్ చేస్తున్నామని అంటే మీరు ప్రూఫ్ అడగండి. ప్రూఫ్ అడిగినారంటే ఆటోమేటిక్గా వాళ్ళే కాల్ కట్ చేసేస్తారు అనమాట.
సో ఎప్పుడు భయపడకండి. మీకు ఎవరైనా ఫిజికల్గా లైక్ వర్చువల్గా ఫోన్ చేసి మేము పోలీస్ ఆఫీసర్స్ అంటే మీరు ఏ స్టేషన్ అని చెప్పండి, మేము ఆ స్టేషన్కి వస్తామని చెప్పి మీరు ధైర్యంగా ఆన్సర్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఫోన్ కట్ చేసేస్తారు అనమాట. గుర్తుపెట్టుకోండి, హ్యాకర్స్ ఎవరైనా మనల్ని హ్యాక్ చేద్దామని ట్రై చేస్తున్నారు అనుకోండి, లేదంటే మనల్ని భయపెడదామని చూస్తున్నారు అనుకోండి, మనం భయపడితే వాళ్ళు దాన్ని డబ్బుల్గా వాడుకొని ఎన్నికెట్లా భయపెట్టాలని చూస్తారనమాట. బట్ అదే మనం గనక కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, వాళ్ళు మన జోలికి కూడా రారనమాట. రైట్. సో ఇది వైరస్ టోటల్ ఫర్ అన్నోన్ లింక్స్ అండ్ ఫైల్స్. ద నెక్స్ట్ వన్ ఇస్ అన్నోన్ నెంబర్స్ కనుక మీకు కావాలి అని అంటే యూ కెన్ యూస్ ఐకాన్ రివర్స్ లుకప్, బట్ దిస్ ఇస్ నాట్ దాట్ సజెస్టబుల్. ఎందుకంటే దీని త్రూగా చాలా యాడ్స్ వస్తాయి అనమాట. దీన్ని వాడకపోవడమే బెటర్. మీకు ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఇప్పుడు యూజువల్గా మనం టెలికాలింగ్ ట్రూ కాలర్ వాడుతుంటాం. ట్రూ కాలర్లో ఏమవుతుంది, మనకి జస్ట్ ఒక పేరు వస్తుంది. బట్ ఈ ఐకాన్ రివర్స్ లుకప్ దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్కి రిలేటెడ్ మెయిల్ ఐడి ఉన్నా, ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా, స్కైప్ ఉన్నా, వింక్ ఉన్నా, లింక్డ్ఇన్ ఉన్నా, ఇలాంటివి చూపించేస్తాయి అనమాట. This is somewhat an advanced version for Truecaller. My best suggestion is not to install. If you want to go with an updated version, then you can use this icon reverse lookup. Right? So, ఎంతమంది మీ వైఫై పాస్వర్డ్స్, ఎంతమంది వైఫైస్ వాడుతున్నారు ఇక్కడ? Raise your hands. ఎంతమంది మీ వైఫై పాస్వర్డ్స్ మీ పేరు లేదంటే మీ ఫోన్ నెంబర్ ఇలా పెట్టారు? ఓకే. రైట్. సో మీకు వైఫై ఎలా హ్యాక్ అవుతుంది అనేది ఒక ఐడియా రావాలి అని అంటే మాదొక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సైబర్ మ్యాట్రిక్స్ 1337 అని చెప్పి. యూట్యూబ్లోకి వెళ్ళి ఇఫ్ యూ సర్చ్ సైబర్ మ్యాట్రిక్స్ 1337 మా ఛానల్ వస్తుంది అనమాట. సో మీరు కనుక ఫోన్ నెంబర్స్ కానీ లేదంటే మీ పేరు @123 పెట్టడం కానీ లేదంటే ఏదైనా సిమిలర్ నెంబర్స్ పెట్టినప్పుడు మీ వైఫై ఎన్ని సెకండ్స్లో హ్యాక్ అవుతుంది అనేది మేము అక్కడ ఇన్ డీటెయిల్ వీడియో అనేది ఒకటి పోస్ట్ చేసినాం అనమాట. మీరు ఈ మీటింగ్ అయిపోయినాక ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాన్సెస్ మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. సైబర్ మ్యాట్రిక్స్ 1337. I'll type in the chat box. దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో ఒక చిన్న డీటెయిల్ వీడియో ఉంటుంది అనమాట వైఫై హ్యాకింగ్. ఐ విల్ పోస్ట్ ఇట్ ఆఫ్టర్ ద మీటింగ్ ఇస్ డన్. అందులో చూడండి, మీరు కనుక ఒక ఫోన్ నెంబర్ పెట్టుకున్నా లేదంటే మీరు ఒక పేరు పెట్టుకున్నా మీ వైఫైస్ ఎంత ఫాస్ట్గా హ్యాక్ అవుతాయి అనేవి ఒక డీటెయిల్ వీడియో ఉండే అనమాట. అది కాకుండా సో ఐ ఫర్గాట్ టు షో యూ అ టూల్. సో బేసికలీ ఇది ఒక టూల్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ NORDMCU చిప్సెట్. బేసికలీ ఇది ఒక డెవలప్మెంట్ టూల్ కిట్ అనమాట. సో దీని త్రూగా ఏం చేయొచ్చానంటే నా చుట్టుపక్కల ఉన్న వైఫైస్ ఏవైతే ఉన్నాయో అవి నేను కనెక్ట్ కాకుండానే మీకు వైఫై రాకుండా చేయగలుగుతాను అనమాట. సో Truecaller is safe to use, 100% is safe to use. యా, సైబర్ మ్యాట్రిక్స్ 1337. ఈ చిప్సెట్ తోని నేను ఏం చేయొచ్చు అని అంటే మీ వైఫైకి కనెక్ట్ కాకుండానే మీకు మీ వైఫై రాకుండా చేయొచ్చు అనమాట. ఇలా మా దగ్గర చాలా డివైసెస్ ఉన్నాయి. సో ఈ డివైసెస్ యూజ్ చేసుకొని వీ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ పాస్వర్డ్స్. సో అందుకే వైఫై కనుక మీరు వాడుతున్నారు అని అంటే ట్రై టు కీప్ యువర్ వైఫై పాస్వర్డ్ అట్లీస్ట్ 15 క్యారెక్టర్స్. ఆ 15 క్యారెక్టర్స్ కూడా ఏమేమి ఉండాలి అని అంటే ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక న్యూమరికల్ నెంబర్ ఉండాలన్నమాట. ఈ కాంబినేషన్స్ తో ఉంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు క్రాక్ అ వైఫై పాస్వర్డ్. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక randomly I tell about WhatsApp end-to-end encryptions అని ఉంటుంది. బట్ 100% ఇట్ ఈస్ నాట్ end-to-end encryptions. నేను కనుక మీ వైఫై కనెక్ట్ అయ్యాను అనుకోండి, మీరు మీ ఫ్రెండ్కి ఒక వాట్సాప్లో ఒక ఫోటో పంపించినా ఐ కెన్ సీ ద ఫోటో. మీరు ఒక కాల్ మాట్లాడితే మీరు ఏం కాల్ మాట్లాడుతున్నారు అనేది నేను వినొచ్చు అనమాట. మీరు ఒక మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ నేను చూడొచ్చు. మీ ఫోన్ మీ వైఫై కనెక్ట్ అయ్యి ఉండి మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ కూడా నేను చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా వైఫై అనేది ఉందన్నమాట. సో అందుకే నన్ను అడిగితే ట్రై టు మెయింటైన్ దీస్ కైండ్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్. మీరు ఈ సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తే యూ కెన్ బీ సైబర్ ఫ్రీ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్. డోంట్ రిపీట్ యువర్ సేమ్ పాస్వర్డ్స్ టు ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఒకటే పాస్వర్డ్ ఏం చేస్తారు అందరూ, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, జీమెయిల్ అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ పెడతారు. అప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ ఒకటి హ్యాక్ అయింది అనుకోండి, నాకు మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. And your Wi-Fi password should be at least 15 characters, including small, capital, numerical, and special characters. ఇలా పెట్టుకుంటే your Wi-Fi is somewhat harder to crack.
నెవర్ షేర్ యువర్ వైఫై పాస్వర్డ్స్ ఆర్ నెవర్ గివ్ యువర్ ఓన్ హాట్స్పాట్స్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మెట్రో స్టేషన్ లో బస్ స్టాప్స్ లో నిలిచినప్పుడు కొంతమంది వచ్చి హాట్స్పాట్ షేర్ చేయండి అని అంటారు. సో అప్పుడు మీరు హాట్స్పాట్ షేర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఏదన్నా చిన్న ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా పోలీస్ వాళ్ళు వచ్చేది పట్టుకునేది మిమ్మల్ని, వాళ్ళని కాదనమాట. ఎందుకంటే అక్కడ పాపప్ అయ్యేది మీ ఐపీ అడ్రస్ కానీ వాళ్ళ ఐపీ అడ్రస్ కాదనమాట. సో వైఫై పాస్వర్డ్స్ ఎవరు అడిగినా ఇవ్వకండి, హాట్స్పాట్స్ అడిగితే అస్సలకి షేర్ చేయకండి. నెవర్ షేర్ యువర్ ఇన్ఫో టు గూగుల్ అండ్ నెవర్ గివ్ యువర్ ఫోటోస్ ఆర్ కాంటాక్ట్స్ పర్మిషన్స్ ఫర్ అన్వాంటెడ్ అప్లికేషన్స్. ఇప్పుడు మీరు ఎవరైనా మ్యాజిక్ పిన్ అప్లికేషన్ చూసారా? ఆ మ్యాజిక్ పిన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి ఒకసారి. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు కనుక కాంటాక్ట్ యాక్సెస్ పర్మిషన్స్ ఇస్తేనే ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ వెళ్తుంది అనమాట. మీరు కాంటాక్ట్ యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వకపోతే అది అక్కడికి బ్లాక్ చేస్తుంది. అంటే ఫర్ డెలివరీ చేసే అప్లికేషన్ కి మన కాంటాక్ట్స్ తోని ఏం సంబంధం, రైట్? సో మీరు అట్లా ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అని అంటే ఆ అప్లికేషన్స్ కి అసలు ఏం పర్మిషన్స్ అవసరం అనేది ఒక 5 minutes పోతే పోనీయండి, చూసి ఇవ్వండి అనమాట. చూడకుండా మీరు ఐ జస్ట్ అగ్రీ అని ఇచ్చేస్తే మీ ఫోన్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డౌన్లోడ్ అప్లికేషన్స్ ఫ్రమ్ వెరిఫైడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఫోన్లో అయితే గూగుల్ ప్లే అని ఉంటుంది, అండ్ ఐఫోన్స్ లో అయితే యాప్ స్టోర్ అని ఉంటుంది, సిస్టమ్స్ లో అయితే మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంటుంది. ఇలా వెరిఫైడ్ అప్లికేషన్స్ నుంచి ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటారనుకో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. లేదు మేము టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం అంటే యువర్ ఫోన్ మైట్ గో ఇన్ టు ద సైబర్ అటాక్, రైట్? సో దీంతో ఐ కుడ్ కంప్లీట్ మై సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టే సేఫ్, స్టే సెక్యూర్ అండ్ బికమ్ అ ఫ్రంట్ లైన్ సైబర్ వారియర్, రైట్? థ్యాంక్ యూ అందరికీ నా సెషన్ ఇంత ఓపికగా విన్నందుకు. ఐ థ్యాంక్ ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజెంట్ డేస్ లో డిజిటల్ అవేర్నెస్ ఎంత ముఖ్యమో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అన్ని పాయింట్స్ కవర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనకి ఎన్ని ఉన్నా సరే కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కొన్ని చాలా డౌట్స్ అనేది మన వాళ్ళకి ఉంటాయి. సో మీకు టైం ఉందంటే డౌట్స్ తీసుకోవచ్చు అంట. యా షూర్ మ్యామ్. సార్ ప్లీజ్ అండి, మీకు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, రామలక్ష్మయ్య గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. How to become an ethical hacker and try to subscribe. గుడ్ ఈవినింగ్ సార్. Good సార్ evening. చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. మనకు ఈ సైబర్ క్రైమ్ మీద ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ మాదే ఉంది, సైఫర్ వేద ఐటీ సొల్యూషన్స్ అని చెప్పి. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేయండి. నేను మా లింక్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను సార్ కి. సార్ ఓకే మీకు సార్. ఇస్తారు అనమాట. బట్ ఆల్సో ఐఎమ్ టైపింగ్ హియర్. ఇది మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సార్. మేము ప్రెసెంట్ గా అయితే ఆన్లైన్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా సైబర్ సెక్యూరిటీ దానికి షిఫ్ట్ అవుతామన్నా కానీ, లేదంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ 3 months కోర్సెస్ అనమాట సైబర్ సెక్యూరిటీ దాంట్లో. మా ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి సైఫర్ వేద ఐటీ సొల్యూషన్స్. లేదంటే సైబర్ మ్యాట్రిక్స్ 1337 అని సెర్చ్ చేసినా కూడా మాకు వస్తాయి అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, రాధిక మేడం వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? ఎస్ మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఇప్పుడు మనకి బ్లూ లింక్ లో బోల్డ్ అన్ని సైట్స్ వస్తున్నాయి కదా, అందులో ఇప్పుడు ఏది కరెక్ట్, ఏది మంచిది కాదు అని మాకెలా తెలుస్తుంది? కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మంచివి ఉండకపోవచ్చు. అవును, సో దానికి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంపాక్ట్ తరఫు నుంచే ఉన్నాయి అనుకోండి, అవి మనకు వచ్చినప్పుడు ఐఎమ్ సారీ కొంచెం గొంతు జలుబుగా ఉంది. అది ఎలా ఓపెన్ చేయాలి? అది ఓపెన్ చెయ్యొచ్చా? చేయకూడదా? దాంట్లో ఏంటంటే మనకి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచించుకుంటే మనకి యూజ్‌ఫుల్ ఉన్నవి కూడా మనం ఆన్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవును. అంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి? మంచి ఎలాగా? చెడు ఎలాగా? మ్యామ్ మీకు వైరస్ టోటల్ వెబ్సైట్ అని చూపించాను చూసినారా? ఓకే. వైరస్ టోటల్ వెబ్సైట్. ఆ వైరస్ టోటల్ వెబ్సైట్ లో మీకు ఏ లింక్ వచ్చినా కూడా ఫస్ట్ ఆ లింక్ కాపీ చేసుకొని వైరస్ టోటల్ వెబ్సైట్ లో
పేస్ట్ చేయండి అనమాట. పేస్ట్ చేసి స్కాన్ చేసినాక మీకు అక్కడ ఆ ఫైల్ మనం వాడొద్దా అనేది అక్కడ చూపించేస్తుంది. రెడ్ సింబల్ చూపించింది అంటే మనం వాడొద్దు, ఆ లింక్ ని ఓపెన్ చేయొద్దు. గ్రీన్ సింబల్ చూపించింది అంటే మనం ఓపెన్ చేయొచ్చు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ డౌట్స్? బాలశివ గారు. సెషన్ చాలా బాగా చెప్పారు సార్. సో మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే సార్, సో ఇక్కడ మా రిలేటివ్ అకౌంట్లోకి వేరే వాళ్ళు వచ్చి మనీ వేయడం జరిగింది సార్. ఆ మనీ వేసిన వెంటనే అకౌంట్ అనేది బ్లాక్ చేయడం జరిగింది సార్. ఫ్రీజ్ అయిపోయింది అకౌంట్. సో అందులో మనీ ఉండిపోయింది. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ అని కలిస్తే, సో మీ అకౌంట్ లో ఎవరైతే మనీ సెండ్ చేశారో వాళ్ళు మేబీ ఫ్రాడ్ వల్లనో ఏ దాని వల్ల వేశారు. సో దాన్ని ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి అన్నట్లు చెప్పారు సార్. సో స్టిల్ ఇప్పటికీ అది ఫ్రీజింగ్ లో ఉంది సార్. అది అట్లా ఉండదు సార్. బేసికలీ ఏమైతుందంటే ఈ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ నుంచి ఫ్రీజ్ అయింది అన్నది కనుక్కోండి, ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఫ్రీజ్ అయింది అన్నది కనుక్కోండి. సో మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ కి, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫ్రీజ్ అయింది అనుకోండి, మీరు ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ తీసుకొని బ్యాంక్ మేనేజర్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా అకౌంట్ ఫ్రీజ్ అనేది వెళ్తుంది అనమాట. ఆటోమేటిక్ అన్ఫ్రీజ్ అయిపోతుంది. మై బెస్ట్ సజెషన్ ఇస్, మీరు ఆ అకౌంట్ ఒకవేళ ఇంకా వాడాలి అంటే ఫర్దర్ గా కూడా వాడదాం అనుకుంటున్నారు అని అంటే ఈ ప్రాసెస్ చేయండి. లేదు అని అంటే జస్ట్ డిలీట్ ద అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయండి. మనీ ఉంది సార్, మనీ రికవర్ అయిన తర్వాత దాన్ని యూజ్ చేయకూడదనే సార్. నియర్లీ ఒక 2 lakhs వరకు మనీ ఉండిపోయింది సార్ అందులో. అయితే పక్క ఈ ప్రాసెస్ చేయాల్సిందే. మీరు ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఫ్రీజ్ అన్నది కనుక్కోండి ఒకసారి బ్యాంక్. ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది సార్. యాక్చువల్ గా అది పంజాబ్, ఉత్తరప్రదేశ్, మాది ఏపీ సార్. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తుంటే అక్కడికి వెళ్ళి చేయండి అంటున్నారు సార్. అది మ్యాండేటరీ సార్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరు అఫీషియల్స్ ఎవరు ఫేక్ అనేది వాళ్ళు కూడా తెలుస్తుంటారు. ఎందుకంటే వీడియో కాల్ కూడా మ్యానిపులేట్ అవుతుంది ఈ మధ్య. సో మనం పక్క వెళ్ళి అక్కడ నుంచి మనం కంప్లైంట్ లెటర్ తీసుకొని వస్తేనే మనకి ఇక్కడ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ అవుతుంది. ఈ మధ్య అవుతున్న అటాక్స్ కూడా అవి చాలా అవుతున్నాయి. బట్ ఏంటంటే ప్రజలు అంత దూరం ట్రావెల్ చేయలేకుండా అకౌంట్ డిలీట్ చేసేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఉంటుంది సార్. యాక్చువల్ గా మనం అక్కడికి వెళ్తాము, అక్కడ కంప్లైంట్ తీసుకొచ్చి అక్కడ స్టేషన్ నుంచి అది కంప్లైంట్ తీసుకొని రావాలి సార్ ఇక్కడికి ఈ మేనేజర్ కి. కంప్లైంట్ లెటర్ తీసుకొని రావాలి, లేదంటే మెయిల్ ఫార్వర్డ్ చేయమనాలి బ్యాంక్ మేనేజర్ కి. ఇక్కడికి చేపించేస్తే అకౌంట్ అన్ఫ్రీజ్ అయిపోతుంది సార్. మీరు ఇన్స్టిట్యూట్ పేరు చెప్పారు సార్, ఒకసారి రిపీట్ చేస్తారా సార్? సైఫర్ వేద ఐటీ సొల్యూషన్స్. నేను లింక్స్ పంపిస్తా సార్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ది. అది మీ వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తారు. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. మనం ఏదంటే చిన్న మిస్టేక్స్ కదా, చిన్నవే కదా ఏమవుతుంది అనుకుంటున్నాం, బట్ వాటి వల్ల జరిగే పెద్ద మనకు డ్యామేజ్ అనేది చాలా బాగా చెప్పారు సార్ మీరు. మీకు ఫీలింగ్ వచ్చిందా ఇప్పుడు ఫోన్ ఎందుకు వాడుతున్నా ఫీలింగ్ వచ్చిందా? వాడచ్చు సార్, బట్ మనం ఎంత సెక్యూర్ గా ఉన్నామో లేదో చూసుకొని వాడాలి. సార్ అంతే సింపుల్. మనం ఫోన్ వాడాల్సిందే. వాడకపోతే మనం ఈ జనరేషన్ లో బతకలేం. కానీ మనం సేఫ్ ఎలా వాడుకోవాలనేది చూసుకోవాలన్నమాట. సార్ ఇది గూగుల్ ఫోటోస్ సేఫ్ కాదన్నారు కదా, అది మనం ఇప్పుడు నాకు ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నాను, అది యాప్ డిలీట్ చేసేస్తే అంతా పోతుందా సార్? యాప్ కనిపించకపోయినా దాంట్లోకి వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్ గా? యాప్ కనిపించకపోయినా ఫోటోస్ సింక్ అవుతుంటాయి మ్యామ్. మీరు ఒకసారి గూగుల్ ఫోటోస్ కి వెళ్ళి సింక్ అన్న ఆప్షన్ ఉంటుంది, సింక్ పాజ్ అన్న లేదంటే సింక్నైజ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. అది తీసేయండి అక్కడ నుంచి. అది తీసినాక అప్పుడు మీరు డిలీట్ చేసుకుంటే సింక్ ఏం కాదు. దీంట్లో దాని ఆప్షన్ అయితే ఏం ఉందిలేండి సార్, రివ్యూ అవుట్ ఆఫ్ సింక్ చేంజెస్. ఓకే సార్, చేసి ఓకే సార్, థ్యాంక్ యూ. దత్తు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ రియల్ గా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రైవసీ అనేది ఏం లేదు సార్. ప్రైవసీ అనేది ఏం లేదు సార్. ఇప్పుడు భ్రమలో ఉన్నాము. రైట్. ఇంకోటి నాకు లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మా పిల్లలు మా మిస్సెస్ ఫోన్ తీసుకొని ఆటోమేటిక్ గా ఈ గేమ్స్ ఏదో ఉంటది కదా, అవి డౌన్లోడ్ చేశారు, ఇన్స్టాల్ చేసినట్టున్నారు. ఫోన్ ఆల్రెడీ ఒకసారి హ్యాక్ అయింది, 1 year బ్యాక్ ఒకసారి హ్యాక్ అయింది వాట్సాప్. అంటే ఒక పర్సన్ నుండి ఇంటర్నేషనల్ అందరికి మెసేజ్లు వెళ్ళాయి అనమాట. వాళ్ళు రిప్లై చేశారు,
దానికి నేను ఏం చేశానంటే దాని టోటల్ డాటా డిలీట్ చేసేసి అన్ఇన్స్టాల్ చేసి మనం ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఆ అకౌంట్ సేఫ్ ఉందంటారా లేకపోతే ఇంకా వాళ్ళ దాంట్లో ఉందంటారా? అప్పటి నుండి మళ్ళీ మెసేజ్ రాలేదు మళ్ళీ. ఒకసారి మళ్ళీ ఫోన్ మొత్తం స్కాన్ చేసి చూడండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా మాల్వేర్ పైస్ త్రూగా, ఒకసారి అందులో ఫోన్లు వేసి ఫోన్ మొత్తం స్కాన్ చేసి చూడండి. అక్కడ మీకు ఏమైనా ఏపీకేస్ చూపిస్తుంది అని అంటే ఇంకా వాళ్ళ కంట్రోల్ ఉన్నట్టు, లేదు గ్రీన్ చూపిస్తుంది అని అంటే లేనట్టే సార్. ఓకే సార్. ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు గూగుల్ ఫోటోస్ అని చెప్పారు కదా మేడము, అవును. గూగుల్ ఫోటోస్ స్టిల్ 2006 నుండి అప్లోడ్ లో ఉన్నాయి సార్ ఒక ఈమెయిల్ ఐడిలో. ఇప్పుడు అవి సేఫ్ కాదంటారా సార్? ఒక్కసారి సింక్ చేసినారంటే వెళ్ళిపోయినట్టే సార్. ఇప్పటి నుంచి సింక్ కాకుండా చూసుకోండి. ఓకే, మళ్ళీ స్టోర్ ఎలా చేసుకోవాలి సార్? క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు కదా సార్ మీరు. క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నాడు అని అంటే వాడు ఏదో ఒకటి తీసుకుంటాడు సార్. తీసుకొని వాళ్ళు ఫ్రీ ఇయ్యరు కదా, సో అది మనం ఒకసారి ఆలోచించాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. వీడియో ఆన్ చేసుకోగలరా శివమణి గారు? సార్ అన్మ్యూట్ చేస్తున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పిన క్లాస్ చాలా బాగుంది సార్. మేము కూడా ఈ సైబర్ క్రైమ్ నేర్చుకోవాలనుకుంటున్నాం సార్. ఇది 3 months వరకు క్లాస్ ఉంది అంటున్నారు కదా సార్. ఏ టైంలో ఉంటుంది, ఒకవేళ ఎంత ఫీజు ఉంటుంది సార్? సార్ మీరు ఒకసారి నా నెంబర్ ఇస్తాను చాట్ బాక్స్ లో, నా కంపెనీ నెంబర్. దానికి ఒకసారి మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మెసేజ్ చేయండి. నేను అది సార్ కూడా పంపిస్తాను. డీటెయిల్స్ అన్నీ ఒకసారి షేర్ చేస్తాను. షేర్ చేసినాక వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారనమాట మీకు. మా టీం ఉంటుంది, దే విల్ బి కనెక్టెడ్. నేను ఆ నెంబర్, మా అకౌంట్స్ అన్ని సార్ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను. మీరు గ్రూప్లోకి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఉంటుంది సార్. మాక్సిమం అయితే ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో ఆఫ్లైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ శ్రీదేవి గారు, మేడం వీడియో ఆన్ చేసుకోండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇప్పుడు మాల్వేర్ బైట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను సార్. అది చేసిన మేడం లెఫ్ట్ అయిపోయారు. ఎస్ చంటి గారు, మీరు వీడియో ఆన్ చేసుకోండి. చంటి గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రావణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సెషన్ చాలా బాగుంది. మీరు ఇందాక చెప్పిన యాప్ అది గూగుల్ అది అడుగుతుంది, మీరు దాన్ని డీటెయిల్స్ ఇవ్వకండి అని అన్నారు. ఆ తర్వాత స్టెప్ రావట్లేదు సార్ యాప్. నాకు ఒకసారి షేర్ స్క్రీన్ చేసి చూపించగలుగుతారా? ఒకసారి. ఓకే సార్, ఐ విల్ ట్రై. మనం ఒకసారి షేర్ స్క్రీన్ ఆప్షన్ ఇస్తే మేడం మీకు వస్తుందా స్క్రీన్ షేర్ చేయడం వచ్చా? తెలుసు మేడం, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ విల్ ట్రై. ఓకే, సో ఈ డౌట్స్ అయిపోయినాక మీకు స్క్రీన్ షేర్ ఇస్తాను. మొత్తం డౌట్స్ అయిపోయినాక. లక్ష్మి గారు, మేడం మీ ఆడియో రావట్లేదు. వీడియో ఆఫ్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఇప్పుడు వస్తుందా మ్యామ్? అడగండి. వస్తుంది అడగండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మేడం ఒకసారి నాకు నా దానికి పర్సనల్ లోన్ అని ఏదో వచ్చింది మేడం వాట్సాప్లో. అయితే దానికి నేను రెస్పాండ్ కాలేను, కానీ వాళ్ళు నాకు ఒకటే వాట్సాప్ సెండ్ చేస్తున్నారు. అవన్నీ స్క్రీన్ షాట్ చేసిన ఎంబడే తబిత మేడంకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం. తబిత మేడంకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్క్రీన్ షాట్ పెట్టు తొందరగా హరియప్ అని అన్నారు. అంటే నేను వాట్సాప్ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ తీసి, వాళ్ళవి ఇప్పుడు కూడా ఉన్నవి, వాళ్ళ నెంబర్లతో సహా ఉన్నవి. వాళ్ళు ఎంత డేంజర్ అంటే అసలు పాకిస్తాన్ సింబల్ ఉంది మేడం అందులో. సార్ అందులో సింబల్ ఉంది. ఎంబడే డిలీట్ చేసినా కానీ ఆ గ్రూప్ను అవన్నీ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉన్నాయి.
ఇప్పుడు వాట్సాప్ సెండ్ చేయమంటే కూడా నేను సెండ్ చేస్తా. ఎంత భయమే సార్ నాకు. వాళ్ళ ఫొటోస్ అన్ని ఇక్కడ గ్రీన్ బట్ట కట్టుకొని అవన్నీ నాకు వాట్సాప్ కి వస్తున్నాయి. రకరకాల ఫోన్స్ వచ్చినాయి నా ఫోన్ కి. ఈ సిమ్ మారవాలనుకున్నా కానీ అన్నిటికీ అందరికి రిలేటివ్స్ కి అందరికి ఉంది నా నెంబర్ అని నేను మారవలేను సార్ ఇప్పుడు కూడా. కానీ నాకు ఆ ఫోన్ చూస్తే కూడా భయం అయింది. ఈ 1 month భయపడ్డా సార్ నేను. మేడం మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. అదే అదే మేడం, అది ఏంటంటే ఆ నెంబర్ ఎక్కడ వచ్చింది కదా, దాన్ని ఏం చేయాలి అవన్నీ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉన్నవి. అది సైబర్ నేరగాళ్ళవా ఎవరివి అనేటివి నాకు కవిత మేడం చెప్పారు. ఎంబడే డిలీట్ చేయమన్నారు. వాళ్ళ నుంచి నా ఫోన్ నెంబర్ ఇంకా వాళ్ళ దగ్గర ఉంటుందా అని ఇప్పుడు కూడా భయం అవుతుంది. అదే నా క్వశ్చన్ మేడం. మ్యామ్ మీకు ఎప్పుడు వచ్చినా కూడా వాట్సాప్ నెంబర్ ని సింపుల్ గా బ్లాక్ చేసుకుంటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే గూగుల్లోనే మనకి ఇట్లా +92 అనే నెంబర్స్ దొరికిపోతాయి కాబట్టి వాళ్ళు ఒక ఫేక్ ఇమేజ్ తోని మీకు జనరేట్ చేసి ఇండియన్ వాళ్ళే చేస్తుండొచ్చేమో. పాకిస్తాన్ వాళ్ళకి అంత సీన్ లేదు కాబట్టి మీరు వచ్చిన నెంబర్స్ బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ భయమైంది సార్. ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్లు ఉన్నాయి సార్ నా దగ్గర. అవి దాచుకోకండి, మేము వాటితో యూజ్ ఏం లేదు కానీ అన్నోన్ లింక్స్ ఏవి క్లిక్ చేయకండి. ఏదన్నా మీకు థ్రెటన్ లాగా నెంబర్ వస్తే బ్లాక్ చేసేయండి. బ్లాక్ చేస్తున్నారు. సరే మేడం, కవిత మేడం చెప్పి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. మధుసూదన్ రాగి గారు సార్ వీడియో ఆన్ చేసుకోగలరా ప్లీజ్? మ్యామ్ ఒకసారి ప్రదీప్ సార్ వాళ్ళకి ఒకసారి యాక్సెస్ ఇస్తే బాగుండు. 5 థ్రెడ్స్ షూర్ సార్, షూర్. గుడ్ ఈవినింగ్ మేడం, నేను ఇన్స్పెక్టర్ సైఫాబాద్. నేను సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. క్లాస్ బాగా చెప్పారు రాహుల్ గారు. అంటే మా నుంచి ఏంటంటే మా దగ్గర కంప్లైంట్స్ బాగా వస్తుంటాయి. ఇందాక చెప్పినట్టు మనకి హాట్స్పాట్ షేర్ కాకుండా అన్నోన్ పర్సన్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తే అమౌంట్ మాకు రిటర్న్ చేయమని చెప్తారు. క్యాష్, ఫిజికల్ క్యాష్ ఏమని చెప్తారు అన్నట్టు. అంటే వాడు ఫ్రాడ్ సైడ్ కావచ్చు, ఆ ఫ్రాడ్ అమౌంట్ మన అకౌంట్ లో ఉండొచ్చు. వాడు మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మనకి క్యాష్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మనది కూడా ఫ్రాడ్ అకౌంట్ అవుతుంది అప్పుడు. అవును సార్. ఈ మధ్య అయితే చాలా కేసెస్ ఇవే అవుతున్నాయి సార్. వాళ్ళ సైబర్ అమౌంట్ ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఏటీఎంస్ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు. ఏటీఎం దగ్గర, వెజిటబుల్ మార్కెట్ దగ్గర, నెక్స్ట్ మనకి ర్యాపిడో. మెయిన్ ఏంటంటే ర్యాపిడో డ్రైవర్స్ కూడా మనం ఏంటంటే క్యాష్ ఇస్తే వాడు తీసుకోవడం అన్నట్టు. అవునవునవును సార్. మనం కేసు మనం ఫోన్ పే చేస్తుంటే ఒక్కోసారి వాడు ఫోన్ పే యాక్సెప్ట్ చేయడు. అంటే అది అంటే వాడు మనకి రిటర్న్ చేస్తారు అన్నట్టు. మనం ఏం చేస్తామంటే మనకి అమౌంట్ ఇస్తాం. మన ఫోన్ పే లేనప్పుడు ఏం చేస్తామంటే మనకి అమౌంట్ ఇస్తాం. రిమైనింగ్ అమౌంట్ మనం వాళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నట్టు. వాడు బెట్టింగ్ యాప్లలో పెట్టినా లేకపోతే ఫ్రాస్టర్ అయినా కూడా ఖచ్చితంగా మన అకౌంట్ ఫ్రీజ్ అవుతాయి కాబట్టి మాక్సిమం మన అకౌంట్ లో అమౌంట్ ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ పక్క అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవద్దు అన్నోన్ అకౌంట్స్ నుంచి. ఇప్పుడు లేటెస్ట్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ లోన్ తీసుకొని రీపేమెంట్ చేయట్లేదు కాబట్టి ఎవడైతే హ్యాండ్ లోన్ ఇచ్చిండో వీళ్ళే వాళ్ళకి అమౌంట్ వేస్తారు అన్నట్టు. 4,000 రూపీస్ అకౌంట్ లో వాళ్ళకి వేస్తారు అన్నమాట. వేసి సార్ ఇట్లా నాకు ఇట్లా అది లోన్ ఇస్తా అని చెప్పిండు, డబ్బులు ట్రాన్స్ఫర్ 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన, అది ఇట్లా ఫ్రాడ్ అయింది సార్ అని చెప్పేసి అంటే వాడి అకౌంట్ ఫ్రీజ్ కావడం ఉద్దేశం అన్నట్టు. వాడి అకౌంట్ లో 1,00,000 రూపాయలు అయినప్పుడు 1,000 రూపాయలు అయినా కూడా 1,00,000 రూపాయలు ఫ్రీ అవుతాయి కాబట్టి వాడు బయట సెటిల్మెంట్ చేసుకుంటారు అన్నాడు. కాబట్టి ఎక్కడైనా కూడా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోకపోవడం బెటర్. అన్నోన్ పర్సన్స్ నుంచి క్యాష్ ఇచ్చి తీసుకోవడం బెటర్. క్యాష్ తీసుకోండి. నన్ను అడిగితే అసలు క్యాష్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ సార్, ఉత్తమం. ఎందుకంటే ఇట్లా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ వల్ల చాలా ఫ్రీజ్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ చాలా కేసెస్ సాల్వ్ చేసినాం సార్ ఇట్లనే. ఏం చేయలేం, వాళ్ళకి అక్కడికి వెళ్ళి తీసుకోవడము, ఫ్రీజ్ చేసుకోవడం తప్పించి ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళకి. మెయిన్ ఐపీఎల్ టైంలో ర్యాపిడో వాళ్ళు ప్రతి ఒక్కరు బెట్టింగ్ లో పెట్టారు అన్నట్టు. ర్యాపిడో వాళ్ళ నుంచి వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళ అకౌంట్ నుంచి మన అకౌంట్ లో డబ్బులు వస్తే ఖచ్చితంగా మనకు కూడా ఫ్రీజ్ అయిపోతుంది. అది అన్ఫ్రీజ్ చేసుకోవడం చాలా కష్టం. చాలా కష్టం సార్. మళ్ళీ అది ఎక్కడి నుంచి అన్ఫ్రీజ్ అయింది అనేది తెలుసుకోవాలి. మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ నుంచి ఒక లెటర్ పెట్టియడానికి ఇక్కడనే ఖర్చు అయిపోతాయి సార్ సగం డబ్బులు. అదే సార్, మేము కూడా అవే అవేర్నెసెస్ ఇస్తున్నాం అందరికి, ఇట్లా చేయొద్దు అని చెప్పి ఈ స్టార్టెడ్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా. సార్ నెక్స్ట్ ఈ పిజ్జా, జొమాటో కూడా అది కూడా మాక్సిమం మనం వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకోవద్దు. మనం ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ చేసిన నెంబర్ టు నెంబర్ చేస్తే పర్లేదు, క్యూఆర్ కోడ్ కాకుండా అది ఇక్కడ స్కాన్ చేస్తుంది సార్. యాక్చువల్లీ వాళ్ళు ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిద్దాం అనుకున్నాను కానీ లక్కీలీ ఆ టూల్ ఫెయిల్ అయింది. లేకపోతే ఏముంటది అని అంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసినప్పుడు మీకు ఒక యూట్యూబ్ మా యూట్యూబ్ వీడియోనే ప్లే అవుతుంది అనమాట. బట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ కెమెరా యాక్సెస్ ఏదైతే ఉంటుందో
మీరు ఏమేమి చేస్తున్నారు అనేది సెకండ్ టు సెకండ్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తుంది అనమాట. ఆ టూల్ పని చేయలేదు. ఆ టూల్ పని చేయకపోవడం మేము ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ చూపించలేకపోయినా. బట్ అలా ఫ్రంట్ ఎండ్ చూపించాల్సిన పేమెంట్స్ అవన్నీ చూపిస్తాయి, కానీ బ్యాక్ ఎండ్ లో కావాల్సిన ప్రాసెస్ అన్నీ అవుతుంటది అనమాట. సో అందుకే ఇక్కడికి వెళ్ళినా మనం క్యూఆర్ కోడ్ అనేది స్కాన్, నన్ను అడిగితే సిటీలో కూడా స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య ఎవరు చూడు మేము అమీర్పేట్కి వెళ్తున్నాం, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటాం అని అంటున్నాడు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటున్నాడు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడు అనేది ఐడియా లేదు అట్లా. సో అందుకే క్యూఆర్ కోడ్ బదులు నెంబర్ టు నెంబర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సేఫర్. ఇంకోటి అండి, నేను మాట్లాడొచ్చా? చెప్పండి. మనం ఇంకోటి చెప్పండి. అంటే అందరూ కూడా దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే, అందరూ కూడా మా పేరెంట్స్ ఏజ్ ఉంది దీంట్లో, అందరూ కూడా హ్యాపీ అనిపిస్తుంది అన్నాడు. ఈ షాదీ.com, తెలుగు మ్యాట్రిమోని వెబ్సైట్స్ అన్ని కూడా ఫ్రాడ్. అది దాదాపు నేను జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ పనిచేసినప్పుడు దాదాపు ఒక ఫ్రాడ్స్టర్ ఉంది రాజమండ్రి ఉంది. వాడు బీటెక్ డిస్కంటిన్యూ చేసేసి వాడు యానం ఎమ్మెల్యే ఉంటాడు. యానం ఎమ్మెల్యే స్మార్ట్ గా ఉంటాడు అన్నట్టు. ఆ యానం ఎమ్మెల్యే ఫొటోస్ డీపీగా పెట్టుకొని ఫేక్ పేపర్ క్రియేట్ చేసుకొని దాదాపు ఒక 150 మెంబర్స్ ఉమెన్స్ కాడ నుంచి 10 crores రూపీస్ కలెక్ట్ చేసిండు. 10 crores రూపీస్. అది కేస్ స్టడీ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మీరు పేరెంట్స్ అందరు ఏంటంటే ఫిజికల్గా వెళ్ళి చూడండి అబ్బాయిని, అమ్మాయినైనా ఫిజికల్గా వెళ్ళి చూడండి. ఈ ఆన్లైన్ సైట్లలో అమ్మాయిలను చూసేసి మనం మోసపోవద్దు. వాడు పెట్టే ప్రతి ప్రొఫైల్ కూడా ఫేక్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ కేసులో నేను షాదీ.com డైరెక్టర్ అనుపమ్ మిట్టల్ని కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసినాం మేము. వాడు సుప్రీంకోర్టు తిరుగుతా ఉన్నాను అన్నట్టు అనుపమ్ మిట్టల్. కాబట్టి పేరెంట్స్ అందరు కూడా కొంచెం పిల్లలకి సంబంధాలు చూసినప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకోకండి. అయితే సార్ చెప్తున్నప్పుడు నాకు ఇంకొక అవేర్నెస్ టిప్ ఇవ్వాలనిపించింది సార్. ఇప్పుడు మీకు ఏదైనా ఫొటోస్ నార్మల్ గా వాట్సాప్ లో వస్తున్నాయి అని అంటే మనకి గూగుల్లో వాజిట్ AI అని ఒక వెబ్సైట్ ఉంటుంది. మాకు షేర్ చేస్తే బెటర్ అండి. అవును సార్, నేను షేర్ చేస్తా సార్. అది వాజిట్ AI అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ వాజిట్ AI వెబ్సైట్ లో మనం ఒక ఫోటో ఇస్తే అది AI జనరేటెడ్ హ్యూమన్ ఫోటోనా అనేది చూపించేస్తుంది మనకు అక్కడ. అది ఈ సినారియోస్ లో మనకి హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాజిట్ AI అని ఆప్షన్ ఉంటుంది, అది చూడండి ఒకసారి. నేను చేసిన కేసులో ఒక అమ్మాయి డాక్టర్ తను. అంటే సైబర్ ఫ్రాడ్ లో ఎక్కువ యూత్ చదువుకున్న అమ్మాయిలు ఎక్కువ మోసపోతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళే ఏంటంటే వాళ్ళు వెళ్ళి చూసేంత టైం ఉండట్లేదు. వాళ్ళకి అబ్బాయిని వెళ్ళి చూసే టైం లేదు. ఏదో ప్రొఫైల్ చూస్తున్నాడు, మంచిగా అనిపిస్తుంది, ఓకే అని చెప్పేస్తారు అన్నట్టు. పేరెంట్స్ కూడా మీకు నచ్చింది కదా మాట్లాడుకోండి అని చెప్పి చేసి వాళ్ళిద్దరికి యాక్సెస్ ఇస్తారు అన్నట్టు. కాబట్టి ఆవిడ అంటే వేరే వాళ్ళ ఫొటోస్ ఒరిజినల్ ఫొటోస్ పెట్టి మనం చూసుకోవడం ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి వాడు యానం ఎమ్మెల్యే కూడా యానంలో కంప్లైంట్ ఇచ్చిందండి, నా ఫొటోస్ వాడుకొని అమ్మాయిలు మోసం చేస్తారు. యానం ఎమ్మెల్యే అశోక్ శ్రీనివాస్ తన పేరు, గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్. ఈ మధ్య అందరికి అయ్యేది ఉమెన్ సార్, మాక్సిమం అయ్యేది ఉమెన్ పైన అవుతుంది. మేము లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఒక 7 కేసెస్ డీల్ చేసినాము. 7 కి 7 వేర్ ఉమెన్ కేసెస్ ఓన్లీ. అన్ని ఫేక్ లోన్ అప్లికేషన్స్, హనీ ట్రాప్స్ అండ్ ఈ ఫేక్ ప్రొఫైల్స్, ఇవే 7 కేసెస్ అవే ఉండే. సో అందుకే ఉమెన్ కి కొంచెం ఇంకా అవేర్నెస్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా 2 more questions, 2 or 3 more questions ఉన్నాయి, తీసుకుందాం. ప్రదీప్ సార్ అన్మ్యూట్ చేసుకో. ఎస్ మేడం. మేడం ప్లీజ్ అలౌ మీ మేడం షేరింగ్. సార్ క్వశ్చన్స్ అయిపోయినాక ఇద్దామా షేరింగ్? ఎస్ సార్, ప్లీజ్ వెయిట్ సార్. ఓకే మేడం. వెంకటేష్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వెంకటేష్ సార్ అడగండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది వాట్సాప్ దాంట్లో ఆటో డౌన్లోడ్ ఎలా లేదు సార్? సెట్టింగ్స్కి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ ఉంటుంది సార్. వాట్సాప్ సెట్టింగ్స్కి వెళ్ళి స్టోరేజ్ డైరెక్ట్ ఓన్లీ 3 ఆప్షన్స్ వస్తున్నాయి సార్. ఆటో, స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ.
కిందికి వెళ్తే మనకి వెన్ ఫోటోస్, మీది ఐఫోన్ ఆండ్రాయిడా సార్? ఆండ్రాయిడ్ సార్. అక్కడికి వెళ్ళినాక కిందికి స్క్రోల్ ఆండ్రాయిడ్ చేస్తే వెన్ యూజింగ్ మొబైల్ డేటా, వెన్ యూజింగ్ వైఫై అని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ వస్తే అక్కడ అన్ని సెలెక్ట్ అయ్యి ఉంటే దాన్ని డిసెలెక్ట్ చేసేయండి. సో కూడా లేదు సార్, ఆఫ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఒకసారి కిందికి స్క్రోల్ చేస్తే మీకు వెన్ డౌన్లోడ్ అని చూపించేస్తుంది. ఒక్కసారి అది చెక్ చేయండి సార్. వెన్ రోమింగ్ అని వెన్ రోమింగ్ దానిపైన వెన్ డౌన్లోడ్ యూజింగ్ వైఫై, వెన్ డౌన్లోడ్ యూజింగ్ డేటా అని ఆప్షన్ ఉంటుంది. ఆ 3 బంద్ చేస్తుంది సార్. దీంట్లో కూడా ఫోటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ అని అవన్నీ డీసెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. అప్పుడు ఆటో డౌన్లోడ్ బంద్ అయిపోతుంది సార్. ఇవన్నీ ఆఫే ఉన్నాయి సార్, సెలెక్షన్ లేవు. ఆఫ్ ఉంటే సేఫ్ ఉన్నట్టు సార్. ఓకే ఓకే సార్. ఎస్ సార్. చంటి గారు వీడియో ఆన్ చేసుకోండి సార్. మీకు ఇంతకుముందు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అది ఓకే ఎవరా సార్? సార్ నమస్తే సార్. సార్ ఇది అంటే మీరు అన్నారు కదా గూగుల్స్ ఫోటోస్ అన్నారు కదా, సో చాలా మంది మరి డొమైన్లోనే వెబ్సైట్లోనే గూగుల్స్ ఫోటోలో తీసుకుంటాం కదా, మరి వాళ్ళకి సేఫ్టీ ఉండిద్దా సార్ మన ఫోటో? అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే గూగుల్ ఫోటోస్ లో అంటే మరి హ్యాక్ అవడం అయ్యి అన్నారు కదా, అంటే చాలా మంది మరి వెబ్సైట్ లోనే గూగుల్ ఫోటోస్ లో ఉంటాయి కదా సార్, మరి వాళ్ళ పేజ్ అనే సేఫ్టీ అనా? ఇప్పుడు మనం గూగుల్ ఫోటోస్ నుంచి ఏదైనా వెబ్సైట్ కి మన ఫోటోస్ ఇస్తే సేఫ్ అని అంటున్నారా? అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా సార్, సో గూగుల్ ఫోటోస్ లో ఉన్నాయి కదా, అవి హ్యాక్ చేయరా వాళ్ళు హ్యాకర్స్? హ్యాక్ అని కాదు సార్, మీరు గూగుల్ ఫోటోస్ కి మీ ఫోటోస్ సింక్ చేస్తే గూగుల్ వేరే అప్లికేషన్స్ కి మీ ఫోటోస్ అమ్ముతుంది అనమాట. ఇప్పుడు మనకి వాడు 15 GB ఫ్రీ స్టోరేజ్ ఇస్తున్నాడు అని అంటే మన దగ్గర నుంచి కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, రైట్? ఇప్పుడు మన లొకేషన్స్ ఉంటాయి, మన లొకేషన్స్ ఏం వేస్తాడో, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అనేది నియర్ బై షాపింగ్ అప్లికేషన్స్ కి ఇస్తాడు. మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది ఇన్స్టాగ్రామ్ ఓన్కి వెళ్తుంది, మెటా ప్లాట్ఫామ్స్ దానికి వెళ్తుంది. మనం ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం ఫుడ్ దాంట్లో, జొమాటో స్విగ్గీ ఉంటే జొమాటో స్విగ్గీ దానికి వెళ్తుంది. ఇట్లా మనం వాడే రొటీన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడు అట్లా షేర్ చేసుకుంటాడు అనమాట అట్లా. సో అదేవిధంగా గూగుల్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అది జెమినై కానీ చాట్ జీపీటీ కానీ ఇలా వాడుకుంటాయి అనమాట. బట్ వాడుకున్నట్టు మనకు కూడా ఐడియా ఉండదు. అదే ఇంకోటి ఇప్పుడు ఏఐకి సంబంధించి మీరు అన్నట్టు జెమిని చాట్ జీపీటీకి మనం గూగుల్ అంటే మన గ్యాలరీలో ఇమేజ్ ఇస్తాం కదా, ఎలా సార్ సేఫేనా? అది మీరు ఒక్కసారి ఇస్తే అది చాట్ జీపీటీలో ఉండిపోతుంది, దాన్ని మనం డిలీట్ చేయలేము, అది అలానే ఉంటుంది. అది రేపన్నాడు వేరే దానికి వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇవ్వకపోవడమే సేఫ్ సార్. అంటే మీ ప్రొఫెషనల్ యూస్ కి ఏదైనా ఇస్తే సేఫ్, కానీ మీ పర్సనల్ మీ ఫోటోస్ అయితే అస్సలకి అన్సేఫ్. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఇమేజెస్ వాడుతున్నాం కదా సార్, అది చేస్తుంటారు. అది వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేక వాళ్ళు చేస్తున్నారు అనమాట. అట్లా వాళ్ళకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తెలిసి ఉంటే వాళ్ళు మానేస్తారు అనమాట. మనం ఇంత అవేర్నెస్ ఇస్తున్నా కూడా దే ఆర్ నాట్ చేంజింగ్ అని అంటే దాన్ని మనం ఏం చేయలేం సార్. వాడొద్దు అని చెప్పి ఇంకోటి సార్, మరి ఇప్పుడు ఐఫోన్ ఆండ్రాయిడ్ అన్నారు కదా, సో ఐఫోన్ కొందాం అనుకున్నాను, సో ఎలా సార్ మంచిది అంటారు? సార్ ఒక డిఫరెన్స్ చెప్తా. వై ఐఫోన్స్ ఆర్ సేఫ్ ఎందుకు అని అంటే ఐఫోన్స్ లో ఏపీకే ఫైల్స్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి